ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురురేవ మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. పరమాత్మకులారా, పోయినతూరి నిద్రా చైతన్యము నిర్విభాగము. ఆ నిద్రా స్వరూపంలో ఆ చైతన్యంలో ఏ విభాగాలు కానీ భేదాలు కానీ ఉండలేదు. ఇప్పుడు నిద్రయందలి చిన్మాత్ర స్వరూపమున నేనను రూపం లేదు. ఆ యొక్క స్థితిలో ఈ నేననే రూపము అక్కడ లేదనమాట. పై తెలిపినట్ల గాఢ నిద్రయందు ఏయము లేకమై ఉండుటయే గాక జ్ఞాతృ జ్ఞానములు కూడా ఏకమై ఉన్నాయి. ఇప్పుడు జ్ఞాతృ అంటే తెలుసుకునేవాడు, జ్ఞేయము అంటే తెలియబడేది. ఈ రెండు కూడా అటుండాయా? లేవు. జ్ఞాతృ అనేవాడు జ్ఞానాన్ని ఉపయోగించుకొని జ్ఞానాన్ని తెలుసుకోవాలా. ఈ జ్ఞాతృ జ్ఞానాలు నాటుండాయా? అట్లా. కాబట్టి జ్ఞాతృ జ్ఞేయము అవి రెండు లేవు. అయితే ఇటు బయట బాగా విపరీతంగా కనపడతాయి. తెలుసుకునేవాడే వేరే, తెలియబడే వస్తువే వేరే ఉంటుంది ఇక్కడ. అదేవిధంగా వీటి తెలుసుకునేవానికి ఆ జ్ఞానం కూడా వేరే ఉన్నట్లే కనపడుతుంది. అయితే ఇవన్నీ సుషుప్తిలో కూడా ఏకమయ్యే ఉంటాయన్నమాట. జాగ్రత్త అవస్థ యందు నేను నా జ్ఞానం అనే విభాగం కలదు. నేను ఉంటాను, నా జ్ఞానం అనే విభాగం ఉంది. కానీ నిద్రాయందు ఆ విభాగం లేని అట్టి వట్టి ఎరుకయే గలదు. అదే వట్టి ఎరుక అంటే కేవల జ్ఞానము అంటారు దాన్ని. దానికి కూడా మళ్ళీ క్వశ్చన్ వేస్తాడు. వట్టి ఎరుక అనేది ఉండేకి లేదనేది కూడా వేస్తాడు. అంటే విశేషము, నిష్క్రియ, నిర్వికల్పమైనటువంటి స్వరూపంగా ఉంటుంది అని అక్కడ. ఈ వట్టి ఎరుక అంటే దానికి ఏమాత్రం కూడా ఏంటి కలుసుకుండేకి లేదు. ఇక్కడ జ్ఞానం ఉండాలా అంటే ఎట్లా ఉండాలా? రూపజ్ఞానము, రసజ్ఞానము, గంధ జ్ఞానము అని ఉండాలి. విశేషాలు ఏమైనా ఉంటే చెట్టు ఉన్నది, భూమి ఉన్నది అని ఇట్లన్నా ఉండాలి ఉనికి చూపించాలంటే. అయితే ఆడు ఇట్లాంటివన్నీ ఏవి కూడా ఉండేదానికి అవకాశమే లేదు. అది తనకు తానే స్వతంత్రముగానున్నది. అది స్వస్వరూపమందే ఉన్నది. దీపము దాని వెలుతురు వేరుగా నుండినట్ల అచ్చట మన ఎరుక మనం వేరుగా లేము. దీపం ఉంటుంది, దీపం యొక్క వెలుతురు ఉంటుంది. అట్లా అక్కడ కూడా స్వరూపంలో నేనని కానీ లేదా మనమని కానీ మన యొక్క జ్ఞానం అని వేరుగా ఉండేదానికి వీల్లేదు. మనమే ఎరుకగుచున్నాము. మరి ఏ యొక్క విభాగం లేని చోట నేన విభాగమైన ఎట్లుండును? నిర్విభాగం అని చెప్పినాము. నిర్విభాగం అని చెప్పినప్పుడు నేను అనేవాడు ఎట్లుంటాడు? ఉండట్లేదు. నిద్రా విషయం గురించి మాట్లాడినప్పుడు ఇతని గురించి బాగా హాయిగా నిద్రపోయింటి ఏమి లేదు అని మాట్లాడతాను చూడు. నేను ఇంతకాలము నిద్రించి తిని అప్పుడు నాకే వస్తువు యొక్క ఎరుక నుండలేదని మాట్లాడుతుందము. అయితే అంత మాత్రాన నేనను విశేషము గలని భావించుట సమంజసము కాదు. ఇంతవరకు నేను నిద్రపోయినాను అంటే నిద్రలో నువ్వు ఉండవని చెప్పినట్లయితుంది ఇక్కడ. అయితే నిద్రలో నేననేవాడు ఉండాడా? ఇంతకాలం అంటే కాలం అనేది ఏమైనా ఉందాడా? కాలము లేదు, నేను లేదు, ఎవడు లేదు. ఊరినే మనమేం మాట్లాడతాం. నేను ఇంతసేపు నిద్రపోయింటే జాగ్రత్తలో వచ్చి చెప్పుకుంటుంటాం. కాబట్టి నేననేది లేదు, కాలం అనేది లేదు, ఏది లేదనమాట. ఏలైనా నేననుభావము నీవు వారు ప్రపంచమును విభాగమును అపేక్షించే ఉండును. ప్రపంచం ఉన్నప్పుడు నీవు వారు నేను ఇది అని ఇట్లా ఇది ఆ ప్రపంచాన్ని ఏదో ఒక దాన్ని సాగు పెట్టుకొని చెప్పాలి. నేనందుకు నేను అనేక లేదు, ఎవరికి లేదు. నీవు ఉంటే నేనుంటా, నీవు లేదు ఎవరు లేరంటే నేనటి నుంచి వచ్చేది అది. నీవు మరి అక్కడ విభాగం లేకయే నేననుభావము ఉండజాలదు. జాగ్రత్త నందలి నేను జాగ్రత్త నుండే ఉండును. అది ఈ జాగ్రత్తలో నేను అనేవాడు జాగ్రత్త ఆశ్రయించే ఉంటాడు. జాగ్రత్త పోతే ఉండేదానికి లేదు. ఇది బాగా మొట్టమొదట దీనికి తెలుసుకోవాలన్నమాట. అందుకే అవస్థ వైశాల్యం తెలుసుకొని ఆ అవస్థ అన్నప్పుడు దాంట్లో ఆధ్యాత్మికము, ఆది భౌతికము, ఆది దైవికము మూడు ఉంటాయి. ఆ అవస్థ అనేది పోతే ఆ మూడు కూడా ఉండలేదు అనేది రావాలి ధైర్యంగా. కాబట్టి స్వప్నమందలి నేను స్వప్నమందే ఉండును. స్వప్నం వస్తే వాడు నేను ఉంటాడు, స్వప్నం పోతే వాడే ఉంటాడు. కాబట్టి స్వప్నం వచ్చినప్పుడల్లా స్వప్నంలో నేను ఉంటాడు, జాగ్రత్త నేను ఉంటాడు. ఈ రెండును తమ తమ బిడారమును వదిలి టెంట్ అనమాట మన ఇంట్లో వదిలేదు. ఒక అడుగు ముందు పెట్టవు. మెలకు నిడిచి అది ఒక ఇంచు అట్లుగా లేకలేదు, స్వప్నాలు ఇచ్చి అది ఒక ఇంచు ఇట్లు వదిలికి వచ్చేయలేదు.
నిద్ర ఎందు జాగ్రత్త కానీ స్వప్నము కానీ ఎచ్చట ఉండదన్నట్టు నిర్వివాదం. కాబట్టి నిద్రలో స్వప్నం ఉంటుందంటే చూడు, నిద్రలో స్వప్నం ఉండలేదు. నిద్ర స్వప్నము లేనప్పుడు నిద్ర ఉంటుంది, స్వప్నం మెలకు రెండు ఉండకూడదు అక్కడ. దాన్ని నిద్ర అనాల. మనం ఏమంటాం, మేము నిద్రపోయినప్పుడు మాకు కలవరింపులు వచ్చినాయి అంటారు. మీరు నిద్రపోతా అంటే కలవరింపులు ఏమి రావు, నిద్రపోయినాకనే కలవరింపులు వచ్చేది లేదా మెలకులు వచ్చేది అనమాట. గాఢముగా నిద్రించినప్పుడు మేల్కొని ఉన్నామని కానీ కలగాంచున్నామని భావించుట అనుభవ విరుద్ధము. ఎవరికైనా అట్లుందే? మేము స్వప్నం చూస్తూ ఉంటామని గాఢ నిద్రలో ఎవరికైనా అనుభవం ఉందా? ఎవరికి లేదు. ఇట్లుండ జాగ్రత్త నందలి నేను కానీ స్వప్నమందలి నేను కానీ నిద్రలో ఎట్లు ప్రవేశించగలుగును? నేను బాగా నిద్రపోయినానని చెప్తాడు చూడండి. ఎట్లా పోతాడు వీడు? అనుభవాన్ని అట్లా చెప్తాడు. అనుభవానికి చెప్పే క్వశ్చనే లేదు నువ్వు. ఇది వికల్పం. ఇది అనుభవాడు ఉంది, అనుభవం వాడే నిద్రపోతాడు, అనుభవం నిద్రపోయే క్వశ్చనే లేదు. అనుభవము ప్రమాత రూపంలో అది ప్రమాత్రంలో చెప్పేది, అది వేరే కథ. ఇది ప్రమాత్రంలో చెప్పే పని కాదు. ఇది వికల్పం. ఇది పోలేదు వీడు. మరి అనుభవం ఉంటేనే కదా సార్ చెప్తాడు. అనుభవం ఉంటేనే కదా చెప్తాడు. పోయి ఉంటే కదా. వికల్పం అంటే ఏమే? కుందేటి కొమ్ము అంటే ఏమి, గొడ్రాలు కొడుకు అంటే ఏమి అని అంటాడు. ఊరినే వికల్పాలు అవే. పోయింటే కదా నిద్రపోయేకీడు చెప్తా అన్నాడు అంటే అట్లా చెప్తుంది మళ్ళీ. కాబట్టి వీడికి సంబంధమే లేదు. అది కొన్ని సంబంధం ఉంటే అనుభవం ఉంటే కదా అంటాడు. అనుభవం ఉందే అట్లా వానికి అవస్థ దాటుతున్నాయి. అనుభవం ఉంటేనే కదా, లేకపోతే అది వికల్పము. అసలు నీకు నిద్ర లేదు, మెలకువ లేదు, స్వప్నం లేదు, మూడు లేవు. నువ్వు మూడు ఉండ అంటాడు కదా. నువ్వేమేమి తక్కువ మూడు లేవు నీకు. చెప్పు, మూడు ఉన్నాయా? జాగ్రత్త ప్రమాదకు లేవు. అయిపోయా అంతే, ఆటికి అయిపోయాం అంతే. దాని గురించి విచారం ఎందుకు? వాడు చెప్పినాడంటే మాత్రం మనం వినే పని. నీవు అధ్యారోపణ చేసుకుంటావే తప్ప దాంట్లో లేవు, సరుకులు లేవాడ. తప్పుగా నీవు వికల్పాలు చేసుకుంటాడు అంతేగాని నిజంగా లేవు. అవి అనుభవపూర్వకంగా లేవు మనలో. దాన్నే గుర్తించాలి మనం. ఇవన్నిటికీ ఏమొచ్చే పని లేదు ఇక్కడ. ఎప్పుడు అదంతా ఏందో చెప్తాంది అన్నప్పుడు చెప్తాంది అంటే అనుభవ వేషం పరమాత్మ వేషంలో ఇది చెప్తానని చెప్పింటాం. కానీ ఇవన్నీ చెప్తానంటే క్వశ్చన్ ఏం కాదు దీనికి. అనుభవ విరుద్ధము. జాగ్రత్తనందలు నేను కానీ స్వప్నమందలు నేను కానీ నిద్ర ఎట్లు ప్రవేశించగలను? ఇది అసంభవం కదా. ఇట్లున్నాను నేను నిద్రించింది నేను చెప్పుట అసంగతమగును కదా. నిజమాది కాదు. దీనికి పూర్వం ఒకసారి సమాధానమును స్పష్టపరిచేంటిమే. మనం నిద్రయందు నేనన్న రూపమున ఉండము. ఆడ ఉన్నింటే అప్పుడే సమాచారాలు వేరే ఉంటాండే. ఆ నేననే రూపమే ఉన్నింటే అక్కడ వేరే ఉంటాండి వ్యవహారం. అప్పుడు సమగ్రమకు సత్త యొక్కయు చైతన్యం యొక్కయు పరమార్థమే మనమయ్యుందుము. సచ్చిత్ స్వరూపులై మనం అక్కడ ఉంటాము. మాండవిక్యమున ఏకీభూత ప్రజ్ఞానఘన అను ప్రాజ్ఞ విశేషణములు ఈ విశేషమును స్పష్టపరుచున్నవి. ఏకీభూత అంటే సమస్త భూతాలు ఏకమైన ఈయనక్కడ. ప్రజ్ఞానఘనం అంటే కేవల జ్ఞానం మాత్రమే ఉంది అనేది. ఈ ప్రజ్ఞానఘనం అనేది వాళ్ళు విడదీసినారు. ప్రజ్ఞ ప్లస్ అజ్ఞానము దట్టమైన అజ్ఞానం ఉంది అని బాగా బల్ల గుద్ది చెప్తారు దీనికి. చూడండి ఎట్లా చెప్పేది దీనికి. కావున నిద్రా చైతన్యము నేన స్వరూపమునకు సారమైండుటయే. దానికి చూడ, నిద్రా చైతన్యము ఈ నేననే స్వరూపానికి సారమై ఉండుట వలన నేను నిద్రించి తిని మనం జాగ్రత్తలో వ్యవహరించుటకు కారణమవుతున్నది. ఎట్లుండవు నువ్వు అన్నట్లయితే ఈ నేననే దానికి సారం ఏదప్ప అంటే మన పరమార్థమే. ఆ సారాన్ని బట్టే నేను నిద్రించినాను నువ్వు అంటాడు అట్లా. అదే అనుభవం. అదే నిద్రించి తిని మనము జాగ్రత్తలో వివరించడం కారణం ఏది? స్వరూపమునకు సారమై ఉండుటయే. సారం ఏది ఉండేది? మన అనుభవమే. అది దాన్ని అందుకే దీనికి ఎట్లా చెప్తారంటే, ఇప్పుడు ఏదైనా కానీ ఒక వస్తువు ఉనికి కలుపుకుంటేనే దానికి అస్తిత్వం వచ్చేది. అంటే పరమాత్మ సంబంధం ఉంటేనే అది తోచేది. అంతే. పరమాత్మ సంబంధం లేదు అంటే ఉండేకే లేదు. ఇప్పుడు మాకి హారం కనబడుతుంది కదా, గొలుసు కనబడుతుంది కదా అని మీరు అంటారు. గొలుసు కనబడుతుంది అని అప్పుడు ఆ ఉంది అనేది దానికి తగులుకుంది కాబట్టి దానికి అస్తిత్వం వచ్చింది అంతే. ఆ ఉంది అనే సంబంధం లేకపోతే వచ్చేలేదు. అట్లా జ్ఞానానికి కూడా అంతే. ఆ సంబంధం జ్ఞాన సంబంధం ఉంటేనే జ్ఞానం అయ్యేది, లేకపోతే జ్ఞానం అయ్యేదానికి లేదు. ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది అనమాట.
మాకు కనపడతాడే కదా ఇవన్నీ మళ్ళీ అంటారు. కనపడతాడే లేదని లేదు. ఎందుకు? స్తంభం ఉంది అన్నావు నువ్వు, ఉనికిని ఆశ్రయించి స్తంభం ఉంది అంతే. అవునా కదా? అట్లా అదే, అందుకే దీనికి చాలా సూక్ష్మంగా ఉండాలి మనుషులు అనేది. మనం అసలుకి ఆ పాయింటే వేరే, మన పాయింటే వేరే. క్రియ కాదు కాదు, అదే ముందుంది అనే దాన్ని పెట్టుకుంటాం మనం. స్తంభం అనే దానికి స్వతంత్ర ప్రతిపత్తి ఉంది అని పెట్టుకుంటాం మనం. స్వతంత్ర ప్రతిపత్తి లేదు. ఆ ఉంది అనే దాన్ని ఆశ్రయించుకొని దానికి తోస్తాంది అంతే. ఆ ఉంది అనేది తీసేస్తే దాని అడ్రస్సే లేదు. ఆ చైతన్యం నేను ఏకీభూతంగా నేను నిర్దించిన పరామర్శ మనకు అవుతుంది. కొందరు ఈ తత్వమును విస్మరించి, అంటే దీన్ని మర్చిపోయినారు, యథార్థాన్ని మర్చిపోయి నిద్రయందు నేనను స్వరూపం నిజముగా ప్రత్యేకమై ఉండనని పట్టుబట్టి ఉన్నారు. ఎందుకు? నేను చెప్తాను కదా ఇప్పుడు నిద్ర గురించి. చూడండి, లేకపోతే ఎట్లా చెప్తాం మేము? చూడండి వాళ్ళు ఎట్లా పట్టుబట్టినారు అనేది ఇట్లా పట్లుంటాయి అనమాట. సరే, నేనని ఉండాలంటే ఏంటంటే ఉండాలా? పోనీ అదే నువ్వు చెప్పు. అంటే ఈ నేననేవాడు ఉండాలంటే ఏంటంటే ఉండాలి? ఇంక సరుకు ఇదంతా ఉండాలి కదా. మరి ఇదంతా మనస్సు ఉంటే నిద్ర వస్తుందే. మరి ఈ ఆలోచనలు ఎవరు చేయలేదు. ఊరికనే మూర్ఖంగా వాదించని పట్టుకుంటారు అనమాట అది. కానీ జాగ్రత్తను కలుగు నేనను పరామర్శ మాత్రం చే నిద్ర ఎందు నేనున్నానని చెప్పిన సో సరే, నీవు అన్నట్లే నేనున్నానని చెప్పినట్లయితే ఇంతవరకు నిద్రించిన పరామర్శసే నిద్ర ఎందు కాలం కూడా ఉండననియు. ఇంతవరకు అంటే చెప్పాలి కదా, గంట, అర్ధ గంట, 10 నిమిషాలు అని. నిద్రించు క్రియ కూడా ఉండననియు భావింపవలసి వచ్చును. నేను అన్నం తింటాను అన్నప్పుడు తినేవాడు ఉండాల, అన్నం ఉండాల, క్రియ ఉండాల. నేను నిద్రించినప్పుడు ఇవన్నీ ఉన్నాయా? ఇప్పుడు నేనుండానంటే మరి ఎట్లా మాట్లాడుతాడు? ఇది మనసు ఉంటే నిద్ర రాదు. వాడు కూడా చెప్తు కదా, ఇదంతా ఉంటేనే నేను అనే పదం వస్తుంది. ఇది లేకపోతే నేను అనేది ఎట్లా వస్తుంది? దానికి దేహేంద్ర సంఘాతం లేకపోతే నేను అనేది ఎట్లా వస్తుంది? రాదు. నిద్రను జాగ్రత్త ఇట్లు భావించినను తప్పేమీ లేదంట. జాగ్రత్త అభిమానమే అగును కానీ ఏమి నేనుండానంటే ఏం తప్పపా అంటే అది జాగ్రత్త అభిమానమే కానీ నిద్ర అనుభవం కాజాలదు. అది ఒకవేళ నేను ఉండాలంటే ఉండు, నువ్వేమి చెప్పలేదు. నిద్ర అనుభవం చెప్పొద్దు దాన్ని. నిద్రను జాగ్రత్త దృష్టిగా చూసినప్పుడు నిద్ర భూతకాలమును సంభవించినట్లు భావించుటయు. నిద్రపోయినాను, ఇంతవరకు నిద్రపోయినంటే భూతకాలం కదా, జరిగిపోయింది కదా. అది అయ్యేది మనకు సంబంధించిన ఒక గతానుభవాన్ని భావించి ఇప్పుడు కలుగు పరామర్శను నిద్రాస్మరణ భావించుటయు స్వాభావికమై ఉన్నది. ఎందుకంటే జరిగిపోయింది, మా అనుభవంలో ఉంది, అది స్వప్నం కూడా అయిపోయింది అని చెప్పినట్ల అదే పాయింట్ ఇక్కడ తీసుకోవాలా. ఈ నిద్రాస్మృతి అని చెప్పేటప్పుడు కూడా దీన్నే తీసుకోవాలన్నమాట. ఎందుకంటే స్మృతి అంటే ఎప్పుడు కలుగుతుంది అనేది జ్ఞప్తికి రావాలి మనకి. ఒకడే దేశకాలాల్లో, ఒకే దేశకాలాల్లో ఎవడు అనిపించింటాడో వానికి మాత్రమే స్మృతి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పే స్మృతి అట్లాది కాదు కదా. నిద్రాస్మరణ భావించడే స్వామి, ఇది జాగ్రత్త వ్యవహారానికి మాత్రం ఉపయుక్తమై ఉన్నది. మీ వ్యవహారానికి ఏం లోటు లేదు. నేను ఇంతవరకు నిద్రపోయి ఉంటే నాకు ఇంతవరకు స్వప్నం వచ్చిండే, ఇప్పుడు మేల్కొండాను, మీరు ఎన్నైనా చెప్పండి, అవే మీ వ్యవహారం సరిపోతాయి. కానీ పరమార్థానికి ఒకటి పొందేటట్లేదు. పరమార్థానికంటే మన స్వరూపమైనటువంటి ఆత్మకు ఏవేవి సంబంధం లేనటువంటి విషయాలన్నమాట. కానీ ఈ భావన పూర్ణానుభవనకు విరుద్ధమని పూర్వము స్వప్న స్మృతి విచారమును వచించి ఉంటుంది. మన పూర్ణానుభవం అంటే మన సాక్షి స్వరూపం, ఇది సాక్షి. ఎందుకంటే వాడు నేను చూసినానంటే ఎట్లెట్లా, లేనోడు చూసినానంటే ఎట్లెట్లా. అదే ఈ విధానం అనుసరించినచో ఇచ్చటను రెండవస్థలకు సాక్షి అయిన ఆత్మ యొక్కటే సమానమున్నదని ప్రస్ఫుటమగును. కాబట్టి ఇట్లా విచారం చేసినట్లయితే జాగ్రత్తగా ఏ సాక్షి చూసిందో స్వప్నానికి అదే సాక్షి, నిద్రకు అదే సాక్షి, వేరు వేరే సాక్షులు రాలే ఇక్కడ అనేది బాగా బోధపడుతుంది. కానీ ఇట మరి ఒక విశేషం కూడా గలదు. అదే మన స్వప్నానుభవం సాక్షియేగాక సాక్ష్యమైన స్వప్నావస్థయు తత్ప్రపంచం కూడా వేరుగా ఉన్నాయి. స్వప్నంలో కానీ జాగ్రత్తలో కానీ స్వప్న ప్రపంచం అన్నా ఉంటుంది, జాగ్రత్తలో జాగ్రత్త ప్రపంచం ఉంటుంది, నేను ఉంటాయి. కానీ నిద్ర ఎందు సాక్ష్యం లేనే లేదు. ఏ సాక్ష్యం ఉండదు, దృశ్యం అనేది లేనే లేదు. అట దేశకాల నిమిత్తములు ఎవియూ లేవు, దేశం కానీ కాలాలు కానీ అవి కూడా లేవు. అచట విషణముల యొక్క విభాగాలు లేవు, శబ్ద స్పర్శ రూపసగంధాదులు అనేటివి కానీ ఇంకోటి కానీ ఏవి కూడా లేవు. ఇట్టి వస్తువు నెరుగుతున్నామని కానీ ఏ వస్తువును ఎరుగమని కానీ తుదకు నేను ఇది అని వివేచించు కానీ విశేషమును చూపు సవికల్పకానుభవం ఉండనేరదు.
మనం నిద్రపోయేటప్పుడు మన దగ్గరికి వచ్చి మైసూర్ పాకు వాసన చూపించినా కూడా ఏం పట్టుకుంటే లేదు అది. మరి మీ ముక్కు ఉంది కదా, ప్రాణం ఉంది కదా, మరి ఎందుకు పట్టుకోకూడదు అంటే? మరి గంట కాదు, ఉరుమొచ్చి మీద పడితే కూడా పిడుగు పడింది అంటారు చూడు. మరి ఎందుకు లేదు? అదే పట్టుకోవాలా? తెలివి లేదు కాదు అక్కడ. శబ్ద స్పర్శ రూపరస గంధాతులు లేవాడ. ఈ శబ్ద స్పర్శ రూపంలో ఎప్పుడు ఉంటాయప్ప అంటే జ్ఞానేంద్రియాలు ఉంటాయి. జ్ఞానేంద్రియాలు ఎప్పుడు ఉంటాయప్ప అంటే మనస్సు ఉంటే జ్ఞానేంద్రియాలు ఉంటాయి. ఇవన్నీ ఒకదానికోటి లింకులు. ఇవన్నీ అర్థమైనా? అవి లేవంటానే అవి లేవని కాదు అర్థము. మొత్తం నేననేవాడే లేడాడు. ఎందుకంటే ఈ బుద్ధిని కూడా బహిర్గతం చేసే ఉండాలి కదా. నా బుద్ధి అనేవాడు ఉండాలి కదా, వాడే లేడు. ఇంక వాడి సరుకంతా ఏడుంటుంది ఇంకాడ. దానికి ఏం జరిగినా కూడా ఎవరు మాట్లాడకలేదు. దాన్ని వచ్చిన వాళ్ళు పడినట్టు వాడినప్ప అంటారు చూడండి. కాబట్టి సవికల్ప అనుభవం ఉండదు. సవికల్పం అంటే ఏమి? ఫలాంది అని కల్పించేదే సవికల్పం అంటే దాని అర్థం. అంతే. నిర్వికల్పం అంటే ఏ వికల్పాలు లేనటువంటిది అని దాని అర్థం. ఇట్లుండటం వలన శ్రీ సురేశ్వరాచార్యులు తెలిపినట్ల సుషుప్తి యందు జాగ్రత్త వంటి విడిగా నుండి జ్ఞానం ఉండదు. ఈ జాగ్రత్తలో విడివిడి జ్ఞానాలు ఉన్నాయి. రూపజ్ఞానము, రసజ్ఞానము, గంధ జ్ఞానము, చెట్టు జ్ఞానము, పుట్ట జ్ఞానము, ఇవన్నీ ఉన్నాయన్నమాట విడివిడి జ్ఞానాలు. కావున నేను అప్పుడు ఎద్దానని కూడా ఎరగలేదనట స్మృతియే కాదు. ఎందుకంటే ఈడ నీకు ఫలాంది నాకు తెలుసు, ఫలాంది తెలియదు అని నువ్వు అనొచ్చు. ఆడ తెలుసుకుంటే సమాచారాలు లేవు కాబట్టి స్మృతితో పనే ఉండదు మీకు. ఆడ నేను నాకేమీ తెలియదని నీకు చెప్తాడా చూడు, ఆ స్మృతి కూడా లేదు అని నీకే. ఏలైనా అచ్చట కాలాదులేవి మధ్యలో కనబడు. తనయందే గల వస్తువు భూతకాలమునకు చెంది ఉన్నదనుట అర్థమేమి? నిన్ను విడిచి ఉండింటే భూత భవిష్యత్ వర్తకాలాలు రావాలి. నీలోనే ఉండేదాని కాలము నిన్నెట్ల భూతకాలంలోనూ వర్తమాన కాలంలోనూ భవిష్యత్ కాలంలో చూపిస్తుంది. అది పరమాత్మ అయిందే అవస్థలు అయిందే దేశకాలాలు. ఇంకెట్లా? ఈ వార్తికాభిప్రాయం ఏమనగా నేను నిద్రయంది ఏమీ ఎరుగకుంటిని అనుట స్మృతి అని చెప్పబడవలని అన్నచో, నాకే నిద్రలో ఏమీ తెలియదనే జ్ఞానం ఉంది అని చెప్పాల్సి వస్తే, సుషుప్తి అవస్థ ఏందో నేను ఇప్పుడు ఏమీ ఎరుగుట లేదని జ్ఞానం మనకు అనుభవం ఉండాలప్ప అంటే నాకేమి తెలియదంటే అనిపించింటే దాని ప్రత్యయం వస్తుంది. అది లేకుండా ప్రత్యయం ఎట్లా వస్తుంది? ఈ గుర్తులే కొంచెం ముఖ్యంగా గుర్తించుకోవాల్సిండేది అనమాట. ఒక తూరు ఎప్పుడైతే మనం ఆలోచించినామప్ప అంటే ఆ విషయానికి అది బోధపడుతుంది. స్మృతి రావాలంటే ఏముండాలా? నువ్వు అనుభవించింటే దాన్ని చెప్పాలా. కాబట్టి అక్కడ మీకు నిద్రలో కూడా నాకు ఏ జ్ఞానం లేదు అనే అనుభవం ఉంటే ఇప్పుడు నిద్రలో నాకేమనం లేదని జాగ్రత్తలు కూడా నువ్వు చెప్పాల్సి వస్తా ఉంటుంది. అది లేదనమాట. ఆ అనుభవించే ఒక సంస్కారం ఉత్పన్నం కావాలని. అది నువ్వు ఏదని అనిపించింటావో దాని నుంచి ఒక సంస్కారం మిగిలిపోతుంది. వాసనలు అంటాం మనం, అవి మిగిలిపోతాయి. కానీ నిద్ర అంతఃకరణమే లేదు గాన మనసే లేదు. అట సవికల్పానం ఎట్లు సంభవించును? మనసుంటే వికల్పాలు ఫలాంది అని చెప్తుంటావు. మనసే లేకపోతే చెప్పలేదు. కాబట్టి నిద్ర యందు కాలమే లేదు, దాని అనుభవం భూతకాలమునికి చెందినట్టుదని ఎట్లు సిద్ధించును? నేను నిద్రపోయింటి అనేది మనకు భూతకాలంలోకి వేసుకుంటాడా మేడం? భూతకాలానికి సంబంధిస్తుంది. అది సంబంధించడానికి అవకాశమే లేదన్నమాట. సుషుప్తి యందు నేను ఇంతదనక ఏమీ ఎరుగకుంటిని అనుభవం కలుగటం వలన అప్పుడు జీవుడు నేను కాలము అజ్ఞానమును మూడు ఉండనని వాదించుతున్న ఇటీవలి వేదాంతులకు వాళ్ళు చెప్తారు అన్నీ ఉంటాయన్నమాట. వాళ్ళు చెప్పేది కాలము ఉంటుంది అప్పుడు అంటారు కదా మీరు. అప్పుడు నాకేం తెలియదు అంటారు కదా, అప్పుడు అనేది ఉంది కదా. చూడు వాళ్ళు చెప్పేది ఇట్లే. ఇటీవల వేదాంతులకు సుషుప్తి యొక్క స్మృతి యందు, ఆ నిద్ర యొక్క స్మృతిలో జాగ్రత్త నందలి ఏ జ్ఞములై ఉన్నవని విషయమును వివేచించు సామర్థ్యం లేదని గ్రహించవలయను. కాబట్టి జాగ్రత్తలో ఉండేటివి నిద్రలో కూడా ఉండింటే మీరు చెప్పేది సరిపోతాయి. మీ జాగ్రత్తలో ఉండేటువంటి నేననేవాడు కానీ, వాని యొక్క ఇంద్రియాలు కానీ, వాని మనస్సు కానీ, వాని అంతఃకరణం కానీ, లేదా వస్తువులు కానీ ఏవైనా ఉండింటే దాని అనుభవాలు స్మృతికి నీకు చెప్పచ్చప్ప. మరి అవి అవి లేకుండా కూడా మాకు ఆడ ఏమీ తెలియదనే స్మృతి ఉంది మాకి, మేము నిద్రించిన భూతకాలంలో మాట్లాడేటివి ఇవన్నీ ఎట్లా వస్తాయనుకుంటారు మీరు? వేదాంతులే చెప్తాండేది మాట, సామాన్యులుగా చెప్తాండేది తెలియదు. వేదాంతులే ఈ విధంగా ఎందుకు ఇట్లా మాట్లాడతారు అంటే దానికి ఒకటే మాట చెప్తుంది. వీరు మూడవస్థల విచారాన్ని అవస్థ అనుభవపూర్వకంగా చూడుకోకుండా ఒక జాగ్రత్తను సత్యమని భావించి ఈ జాగ్రత్తతో దానిని పోల్చుతాండారు.
ఎట్లా సరిపోతాయి? అట్లా పోతే ఇప్పుడు జాగ్రత్త ప్రపంచం సత్యమని మెలకులో బాగా అంటున్నారు. మరి సత్యమైన ప్రపంచం నిద్రలో ఎందుకు లేదు అని అడిగితే ఏం సమాధానం చెప్తారు మీరు? నిద్రలో ఏడిపోయిందా మీ ప్రపంచం అంటే ఏం చెప్తారు? ప్రపంచం ఉంది, మేము లేమంటారు. ప్రపంచం ఉంది అంటారు. ప్రపంచం అంటే ఏమర్థము? మీరు కూడా దాంట్లో లేరా? మరి ప్రపంచం అంటే మీరు లేకుండా ప్రపంచం ఉందే. అందుకే ఆధ్యాత్మికము అని చెప్పిండి. అది ఫస్ట్ దేహేంద్రియాదుల సంఘాతంతో కూడిన సకల జీవులది ఒక ప్రపంచము. ప్రపంచం అనేదాన్ని మనం వేరు పెట్టుకుంటే మెలకుని వాళ్ళు 3 భాగాలు చేసినారనమాట. ప్రాణులతో కూడిన సమస్తము, యా ప్రాణులన్నా కానిలేండి అవన్నీ, దీన్ని అంతా ఆధ్యాత్మికము అంటారు. తర్వాత భూమి, ఈ పంచభూతాలు ఉన్నాయి కదా, వీటితో తయారైన వస్తువుల్ని కూడా ఆది భౌతికము అంటారు, మనకు కనపడతాయి కాబట్టి. ఆది దైవికం అంటే సూర్యుడు, చంద్రుడు, నక్షత్రాలు, ఇవన్నీ కలిసి మెలకువ. మెలకువ అంటేనే నీకు తెలుసు. కళ్ళు తెరిస్తే మెలకువ, కళ్ళు మూసుకుంటే నిద్ర అంటారు. మీకేం తెలుస్తుంది ఇంక వేదాంతం? మెలకువ అనేదానికి అర్థం తెలిసిందంటే సరిపోతుంది. మెలకువ అనేదానికి నీకు అర్థం తెలుదు. స్వప్నం అంటే ఏమి తెలుదు, నిద్ర అంటే ఏమి తెలుదు. రేపు అడుక్కొని రా, ఏమన్నా వాళ్ళని, నీ దగ్గర ఉండే వాళ్ళని అడుక్కొని రా. స్వప్నం అంటే ఏమి, మెలకు అంటే ఏమి, నిద్ర అంటే ఏమి కాదు, అడుగు వాళ్ళు. తెలియకుంటే కదా వాళ్ళు అడగదు. మనకు తెలియకుంటే కదా వాళ్ళు అడగల. వాళ్ళు ఏం చెప్తారు, వ్యవహారంలో ఏం చెప్తారు అని. మరి మెలకు అనేదానికి మాండిక్యోపనిషత్తు ఎట్లా చెప్పింది? ఆ మెలకు అనేదానికి ప్రథమ పాదం అని చెప్పి దాన్ని అంతా విశ్లేషణ చేసిందే లేదా? కాబట్టి ఆ విశ్లేషణ ముఖ్యంగా ఉండాలన్నమాట. అప్పుడే మనకు సత్యం బోధపడుతుంది. కానీ అది లేకోకుండా మన ఇష్టానుసారం మనం వ్యవహారం చేస్తా అంటే తప్పు వ్యవహారం అనే శాస్త్రం చెప్పిండేది. అందుకే మనం అందరం కూడా ఎందుకు దుఃఖాలతో కూడుకొని ఉన్నామప్ప అంటే సరైన తెలివి లేదు. సరైన తెలివి అంటే ఏమి? మనం పరమార్థ స్వరూపులై ఉండి తావు పుట్టుక లేనటువంటి, ఆకలి దప్పులు లేనటువంటి, జీవనమరణం లేనటువంటి స్వరూపాలు మనము. అటువంటిది ఏం వేసుకుంటాము? సచ్చి పుట్టేటువంటిది, ఆకలి దప్పులతో కూడినటువంటి, సుఖదుఖంతో కూడినటువంటి దేహం నేను అని అనిపెట్టినారు. ఇంకేం మీకేముండే తెలివి? చెప్పండి. శాస్త్రాలన్నీ గంట కొట్టి చెప్తాండే ఇట్లా. పోనీ మీకు అనుభవానికి కూడా చూపిస్తాండే. ఒకవేళ మీ అనుభవాన్ని చూపించకపోతే ఏమో మాకు అవి తెలియదనద్దండి. అనుభవాన్ని గుర్తించి శాస్త్రాలు విని మళ్ళీ ఈ దేహం నందే ఎంత భ్రాంతి పెట్టుకున్నాము. దీనికి తడిగా కాదబ్బా, దీనికి అన్నం లేదంటే నీళ్ళు లేదంటే కావాలంటారు. అరే మన స్వరూపాన్ని తెలుసుకుంటే ప్రయత్నం చేస్తామనే దానికి ఏమన్నా ఉంటుందే? తప్పదే తప్పాలి ఏముంటుంటుంది దాంతో ఏమి అంటావా లేదా? వేదాంత శాస్త్రానికి ఎట్లయితే 3 పూట్ల ఇవన్నీ కావాలంటున్నాం, ఈ దేహానికి ఇంత భద్రత. అయితే నీ సత్యస్వరూపాన్ని గురించి తెలుసుకుందామనే దానికి ఏమాత్రం మీరు శ్రద్ధ పెట్టినారు అని, ఏ కించిత్తైనా. మరి మేము పెద్ద వివేకవంతులము, నాగరికులము అని పెద్దగా చెప్పుకుంటున్నారు. ఏం అర్థం వచ్చింది మీకు? నాగరికులైన దానికి, వివేకులైన దానికి దుఃఖం పోయిందా మీకు? వివేకం ఉన్నా దుఃఖం ఉండి కూర్చోండి, ఒకటే గుర్తు. అదేమో ఏ వివేకం అంటారు దాన్ని అంటే ఆత్మానాత్మ వివేకం అంటారు దాన్ని. ఆ వివేకం ఉంటే దుఃఖం ఉండకూడదు మనకి. ఎందుకు? ఆత్మ సత్యము, దేహాలు సత్యం కాదు అనే జ్ఞానం నీకు దృఢంగా ఉంటే దుఃఖం అనేది నీకెందుకు వస్తుంది? దేనికి దుఃఖం సంభవించేది? దేహాదులకి. అందుకోసమే జ్ఞానం లేక వ్యవహారానికి మనకి ఇంతే భేదం. వాళ్ళకి మనకేం పెద్ద ఇదే కాదు, అందరూ ఒకటే. అయితే కాదని గుర్తించుకుంటారు, మనం దేహాన్ని గుర్తించుకుంటాము, మన స్వరూపాన్ని విడిచిపెట్టినాము అంతే. ఒకవేళ ఇన్ని తూర్లు విన్నారు కూడా అని చెప్తుంది, దాంట్లో కూడా చెప్తారు, భగవద్గీతలోనే చెప్తాడు. ఎన్ని తూర్లన్నా మీరు వినండి, మళ్ళీ ఇది ఉంది కదా అని అడుగుతారు కదా వీళ్ళు. ఎందుకు అంటే ఈ అంతఃకరణంలోని వాసనలన్నీ అట్లే పెట్టుకుంటారు. ఎప్పుడైతే మనం వింటా అంటే కొన్ని వదిలేసేది నేర్చుకోవాలి దీనిని. ఆ వదిలేసేది నేర్చుకుంటే అప్పుడు మనకి శుద్ధమైనటువంటి మనసు ఏర్పడే అవకాశం ఉంటుంది. విని మళ్ళా ఈ వాసనలే మళ్ళా లోనికి చూపించుకుంటా అంటే జ్ఞానయోగంలో చెప్తాడు, అవన్నీ చెప్తాడనమాట, భగవద్గీతలో చెప్తాడు ఎందుకు కానీ ఇట్లా అని. కాబట్టి జాగ్రత్త నందలి ఏ జ్ఞానాంశములు మిశ్రితములై ఉన్నవని విషయమును వివేచించు సామర్థ్యం లేదని ఇప్పటి వేదాలను గ్రహింపలేను. సుషుప్తాను ఉన్నదున్నట్లు వివేచించినచో అప్పుడు చూడాలి ఆత్మ ఒక్కటే ఉండనని మన మనస్సుతో తెలుసుకుంటే మనకు సాధ్యం కాదు. అనంతోనే మనకు అనాల్సిందే దాన్ని. కాలము, ఎరుక, మరుపులు మున్నగుదంతయు ఆత్మయేని సుస్పష్టమగును. అందుకే ఈ ద్వైతం అంతా ఎక్కడుందయ్యా అంటే మన స్వరూపంలోనే ఇదంతా అంతర్గతం, కానీ వీధి స్వతంత్రంగా లేదు అనేది కావాలి. అప్పుడే ఆత్మ సత్యం జగన్మిథ్య అనేది ఏర్పడేది.
మనమందరం ఏమనుకుంటాము, మనకంటే వేరే ఉందని అనుకుంటాము, కరెక్టే. దేహాన్ని బట్టి పరిచ్ఛిన్నత ఏర్పడుతుంది. అయితే ఆత్మస్వరూపాన్ని గుర్తిస్తే ఆత్మ ఉనికిని విడిచి ఏదైనా స్వతంత్రంగా ఉండేకి వీలుందే? జ్ఞానాన్ని విడిచి కానీ ఉనికిని విడిచి కానీ ఏదైనా ఉందే వస్తువు సృష్టిలో స్వతంత్రంగా? మరి లేదంటే ఏముండేది? ఇంక ఇప్పుడు జ్ఞానమే ఉండేది, లేదా ఆత్మే ఉండేది అనాలి అంతే. మరి ఎందుకు మనకి ఇవన్నీ చెప్పాల్సి వచ్చిందంటే, ఈ తత్వాన్ని తెలుసుకోవాలనే జిజ్ఞాస కలిగినదో అటువంటి వారికే దీన్ని బోధించాలనేది కూడా చెప్పిండే శాస్త్రం. వ్యవహారస్తులకు దీని అంత అవసరం లేదంటుంది వాళ్ళు. ఎందుకంటే వాళ్ళు దీని వైపేచ్చే వాళ్ళకి దీని వాసన కల్లో కూడా రాదంటాడు అంతే. కళలో కూడా దీని వాసన రాదంట. పరమాత్మత్వం తెలుసుకోవాలనే వాసన కూడా ఒకటి రాదంట వాళ్ళకి. సత్యం. అట్లా వాళ్ళ దగ్గరికి పోయి దీన్ని అంతా చెప్తామంటే ఎట్లా? కాబట్టి ముముక్షువులైనటువంటి వాళ్ళు ఎవరుంటారో వాళ్ళకే ఈ తత్వబోధ జరిగేది అనమాట. అది వేరే వాళ్ళకి అర్థం కూడా అయ్యక్కలేదు. కాలం ఆత్మసు ఇట్లుండ అవి భూతకాలం అనుభవనకు విషయములని ఈ విధంగా ఉంటే ఏటివి లేకుండా డిఫరెన్సే లేకుండా ఉంటే అవి భూతకాలము భవిష్యత్ కాలం వర్తమాన కాలాలని ఏటని తీసుకొచ్చినారు చెప్పుట సమంజసం కాదు. ఇదిగాక ఆత్మ సకల అవస్థలను సకల దేశకాలములకు సకల జ్ఞాన అజ్ఞానములకు సాక్షి ఉన్నది. మీరు ఈ ద్వైతారో మీకు ఇష్టం వచ్చింది చేసుకోండి, అన్ని మొత్తం అన్నీ ఏంటంటే ఉంటాయని అన్నిటినీ ప్రకాశపరిచేటువంటి స్వరూపం అది. ఆ ప్రకాశం లేకపోతే ఇవి ఇన్ని భేదాలు ఉన్నాయనేది మనకు తెలియదు. ఆ ప్రకాశము లేదా జ్ఞానము అనేదే లేకపోతే మనకు దీని సమాచారమే తెలియదు. అందువల్లనే ఆ స్వరూపమై మనం ఉండాము కాబట్టి మనకి ఇవన్నీ తెలుస్తాయి అంటుంది అది. అయితే మనం ఏం చేసినాము, స్వరూపాన్ని విడిచి ఉపాధుల ద్వారా ఇవన్నీ తెలుస్తాయని మనం పెట్టుకున్నాం చూడండి. అంటే భేదమేం లేదు. స్వరూపానుభవంతోనే ఉంటే కూడా ఉపాధుల ద్వారా జరుగుతాయని పెట్టుకున్నాం మనం. ఇదే పొరపాటు అంతే. ఉపాధులకి సంబంధమే లేదు దీని సమాచారం. కావున ఆత్మ భూతకాలమును సంబంధించిన వస్తువు కాదు కనుక సుక్తి యందు ప్రతీతమకు రజతం వలె ఎట్లయితే ఆ తగరం అంటాం చూడండి, స్వయం సిద్ధమైన ఆత్మయందు తోచు ఒకానొక వికల్పమే. దాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వికల్పం అనేదాన్ని బాగా గుర్తుపెట్టుకోవాలి. ఏమి వికల్పం అనేదానికి పదం ఉంటుంది, ఆ శబ్దానికి విషయమైన జ్ఞానం ఉండలేదు. గొడ్రాల కొడుకు శబ్దం ఉంది, గొడ్రాల కొడుకు అనే విషయం జ్ఞానం అవుతుందా ఎవరికన్నా? విషయం ఉండలేదు. అది వికల్పం అంటారు చూడండి. లేదనేది కాదు, పేరుంటుంది అయితే వస్తువు ఉండలేదు, ఆ వస్తువుకు సంబంధించి జ్ఞానం కూడా అయ్యలేదు. అది పేరు లేదా అంటే పేరుంది. కాబట్టి తోచు ఒక వికల్పమే. నేను నిద్రలో ఎద్దానిని కూడా ఎరుగలేదని శృతి రూపమున తోచుచున్నది. వికల్పమే కానీ అనుభవం కాదు. అది తోచుచున్నది అనుటయే సరైన నిశ్చయము. కావున నిద్రయందు నేను లేదు, నీవు లేదు, ఇతరము లేదు, నేను నీవు మరి ఒకటను సవికల్పమైన ఎరుకయూ లేదు. వీనికి అంతటికి నీ సాక్షి అయి సారభూతమైండు శుద్ధ చైతన్యం మాత్రం శేషించి ఉండును. ఎందుకంటే మళ్ళా లేచిన తర్వాత నువ్వేమో చెప్పకపోతావు చూడు, చెప్పకపోవాలని నువ్వు లేవు కనుకో, మరి ఎట్లా వచ్చింది ఏది అన్నట్లయితే ఆ అనుభవమే చెప్పింది అనే దానికి ఆ పదం వాడుతుంది అంతే. వీని అనుభవం కాదు అది. ఇదంతా ప్రకాశపరిచేదానికి దాని ఆధారంతోనే చెప్పినారే కానీ నువ్వు నీ దాంతో ఏమో చేసుకొని చెప్తాండవు అనేది కాదు. ఇంకా శుద్ధ జ్ఞానం కంటే భిన్నమైన అవస్థలే లేవు. అంటే ఉండేది పరమాత్మే. పరమాత్మను విడిచి జాగ్రత్త స్వప్న సుషుప్తులు అనేటువంటి అవస్థలు లేనే లేవు. నిద్ర ఎందలి వట్టి ఎరుకైన శబ్దమును మనం ఇంతవరకు ప్రయోగించి, వట్టి ఎరుక అంటే ఏ విశేషాలు లేనటువంటి తెలివని ఉపయోగించినా నిజముగా వట్టి ఎరుక నిద్ర ఎందు లేదు. ఇది ఇప్పుడు చూడండి, ఇప్పుడు తగ్గరాదు. అదే చాలామంది ఇంతమంది అట్లా వాదిస్తారు, వీళ్ళు నిద్ర గురించి 24 గంటలు చెప్తుంటారు అని. నిద్రను కాదు గురించి చెప్పేది, పరమాత్మను గురించి చెప్పేది. మీరు నిద్ర అనుకుంటారు కాబట్టి దానికి ఆ విధంగా చెప్పాల్సి వస్తుంది. అంతేగాని నిద్రను ఎవరైతే నిద్ర కాదు అని తెలుసుకునే వాళ్ళకి పరమాత్మే అది. మనమేమి నిద్ర ఎందు అని అంటున్నాం చూడండి. ఎందుకు మీకు అనుభవానికి వచ్చేకి చెప్పిండే మాట. మీరు నిద్ర అనుకుంటా అంటే దాంట్లో ఏముండదు చూడండి అప్ప అని చెప్పేదని చెప్పిండి. అది నిద్ర ఎందు ఒట్టేరకలేదు. మరేమి సరిగా చూచిన ఎడల నిద్ర ఒక అవస్థయే కాదు. నిద్రను అవస్థని ఎట్లా అంటారు? అవస్థను ఎప్పుడు అనాలా? అవస్థ అనే పదం ఎప్పుడు ఉపయోగిస్తారు? మనం వ్యవహారంలో కూడా ఉపయోగించు. ఇంతవరకు వీడు బాల్యావస్థలో ఉన్నాడు, యవ్వనావస్థకు వచ్చినాడు అని చెప్పచ్చు. ఈ యవ్వనావస్థను ముసలోడైనాడు అని చెప్పచ్చు. ఇట్లా అదేవిధంగా ఒక విత్తనాన్ని పూడ్చినాం అనుకోండి, అది మొలకెత్తుంది, మళ్ళీ చెట్టు అవుతుంది. ఈ అవస్థలు చెప్పచ్చు. ఇట్లా అంటే అప్పుడు ఏం జరిగింది దానికి అవస్థలు అంటున్నారు మీరు? దేశకాలాలలో మార్పు చెందే స్థితిని
అవస్థ అవస్థ అని అంటాం అనమాట. ఇప్పుడు నిద్ర ఏ దేశంలో ఏ కాలంలో ఏ మార్పు చెందింది? అందుకే జాగ్రత్తని అవస్థ అనేక లేదు, స్వప్నాన్ని అవస్థ అనేక లేదు, నిద్ర అనే దాని అవస్థ అనేక లేనే లేదు మనకి. అవంటే ఏదో కొంత దృశ్యాలు ఉన్నాయి కావచ్చు, దానికి అట్లా అనొచ్చు అనుకో. దీనికి దృశ్యమే లేదు కదా, అవస్థని ఎట్లా అంటారు మరి? కాబట్టి నిద్రలో ఒట్టి ఎరుకుందని కాదు, ఉండేదే ఒట్టి ఎరుక అంతే. అది ఒట్టి ఎరుకయే, అంతేగాని నిద్రలో కేవల జ్ఞానం ఉంది అనేది మొట్టమొదట నీకు ద్వారం, అది చూపించేకి ద్వారం మాత్రమే, కానీ అదేం సత్యం కాదు. అది దాన్ని జాగ్రత్త దృష్టి ఒక వస్తాను భావించితేమి. దానికి ఉదాహరణ చెప్తాడు చూడండి. ఒక గొప్ప సాగరమున 2 పడవలు ఉండేవని భావింపుడు. సముద్రం పెద్దది, ఈడో పడవ ఉంటుంది, ఇంకా ఆడో ఇంకోటి ఉంది అనుకోండి. ఓదానికోటి పడవలు కానరావు, అట్లా ఉన్నాయనుకోండి. అప్పుడు ఈ రెండింటిలో ఒక పడవ మీద కూర్చున్న జనులు తమ చుట్టూ పడవలేనేటి జలప్రదేశమును గాంచి చుట్టూ చూస్తే ఆడ చూసినా నీళ్ళే ఉన్నాయి. అయితే ఇంకో పడవ ఎక్కడో ఉందో ఇటు సముద్రంలోనేమో, అయితే ఇక్కడ ఏంటివి లేవు కదా. దీన్ని చూసి అచ్చట ఒక నావ కూడా లేదని భావించే రీతి. నువ్వంతా మొత్తం చూసింటే కదా కనపడేకి నీకు, ఏదో కొంచెం కనపడినంత చూసి ఆ ఏరియాలో లేదు అన్నట్లయితే ఎట్లయితుంది? ఆ రీతి అపారమైన శుద్ధ చైతన్య సాగరమున, దీనికి పారము హద్దు అనేది లేదన్నమాట ఈ పరమాత్మ స్వరూపానికి. దీంట్లో స్వప్నములు అన్నవాడు ఒక నౌకల కింద కూర్చొని మేము నౌకలు 2, మెలకు అనేది ఒక నౌక, స్వప్నం అనే నౌకలో. అంటే స్వప్నంలో ఉన్న వాళ్ళకి జాగ్రత్త అనేది తెలుదు, జాగ్రత్త ఉండే వాళ్ళకి స్వప్నం అనేది తెలుదు అని కూర్చొని ఉన్న మేము నిద్ర అయినా ఏమీ ఎరుగని అవస్థని భావించున్నాము. కాబట్టి నిద్ర కూడా వీళ్ళు పేరు పెట్టినారన్నమాట, ఏమీ తెలియనటువంటి అవస్థ అని. వాళ్ళందుకు వాళ్ళే ఆడుండేది వాళ్ళకే తెలియదు, అయినా ఆ విధంగా చెప్తాంటారు. పడవల క్రిందను అదే సాగరం ఉండు రీతి. ఆ పడవలు యాదాంట్లో ఉండాలి, సముద్రంలో ఉండాలి. పడవ కింద సముద్రం కాక వేరేముండదు, భూమి ఉంటుందే లేదు. మన జాగ్రత్త స్వప్నములకు శుద్ధ జ్ఞానమే ఆధారమై ఉన్నది. అర్థమైనది. ఎట్లయితే ఆ పడవలకు నీరే ఆధారమో మన జాగ్రత్త స్వప్నాలకు కూడా ఈ యొక్క మన జ్ఞానమే ఆధారం. జ్ఞానాన్ని విడిచి అవి స్వతంత్రంగా అయితే అవి లేకున్నా కూడా మన స్వరూపం ఉండడానికి ఏం తొందర లేదు. అదే ఆ నిద్రా స్వరూపం అనేది దాన్ని అనమాట, కేవలం ఎరుకనే దాన్నే. ఈ దృశ్యాలు ఏమి ఉండాల్సిన పని లేదు, లేకుండా తన ఉనికి తాను లోటు లేదు. దృష్టాంతమునకై ఇచ్చట జాగ్రత్త స్వప్నములను పడవలని భావించున్నను, కట్టెలతో తయారైనవి నీటిపై తేలియాడునట్ల స్వప్న జాగ్రత్తలు తామొకనొక విలక్షణ పదార్థంతో నిర్మితములై శుద్ధ చైతన్యంపై తోచుండుట లేదు. ఉదాహరణ చెప్పినారు ఆ పడవలు తేలి. అయితే అట్లివేమన్నా పైన ఏడన్నా ఉన్నాయంటే తేలియాడుకుంటుండేకేం లేదు. వలసినచో వానిని మంచుతో ఏర్పడిన పడవలని భావింపవచ్చును. మంచు అంటే ఏమి? నీళ్ళే కదా. ఇంకనూ బాగా పరిశీలించినచో, ఇంకా బాగా ఆలోచిస్తే జాగరము స్వప్నము అని 2 అవస్థలు లేవు. ఇప్పుడుకి వచ్చినాయి. ఇప్పుడు 2 ఉన్నాయంటారు కదా. 2 ఏలైనా అవి ఏ కాలమందును అనుక్రమంగా సంభవించు ఘటనలు కావు. అనుక్రమం అంటే ఏమి? ఒకటి అయిన తర్వాత ఒకటి వచ్చేది అని. అట్లా ఏడన్నా ఉన్నాయా? అటుగా నీ పక్కన కాదులే, ఒకటైనా ఇంకోటి రావాలా అంటున్నారు. అవును, ఒకటైనా ఇంకోటి రావాలంటే 2 ఏడో సాటి ఉండాల. అవునా కాదా? ఒకటి పోయి ఇంకోటి రావాలప్ప అంటే ఒకటి పోయినాడంటానే ఇంకోటి ఏడన్నా ఉన్నోడు రావాల్సిందే కదా. అట్లా ఇది ఒక స్వప్నం ఒక సాట, జాగ్రత్త ఒక సాట ఉండాయా ఏడన్నా? ఒకటి పోయినా ఇంకోటి వచ్చేకి మళ్ళీ మాకు అట్లా అనిపిస్తుంది కదా. స్వప్నం పోతానే నిద్ర వస్తుంది, నిద్రపోతానే మెలకు వస్తుంది, మెలకు వస్తానే నిద్ర, ఇట్లా అని అంటాడా? ఒకటైనా ఒకటి వస్తాడా అంటాడు కదా. ఎందుకు ఇట్లా అని మాట్లాడతాడంటే వీనికి నేనుని ఉండే యోగ్యత లేదు. ఈయన వ్యవహారంలో ఎట్లా పెట్టుకున్నాడో ఒకటైనా ఇంకోటి వచ్చిపోతాడనేది దీనిలో కూడా అట్లే పెట్టుకున్నాడు, ఒకటైనా ఇంకోటి వచ్చిపోతాయని. ఈయన భావాన్ని వీడు ప్రత్యేక చూపిస్తా అంటాడు అంతే. వీనికేం వేరే సరకలేదు. వ్యవహారంలో వీడు చూసినాడు కదా అంతా, ఆ విధంగానే మాట్లాడుతుంటాడు. జరిగిపోయిన దాన్ని భూతం అంటాడు, జరిగేదాన్ని వర్తమానం అంటాడు, వచ్చేదాన్ని భవిష్యత్తు అంటాడు. అట్లనే దీనిని కూడా వేసుకుంటాడు అనమాట. ఎందుకు? వీని వ్యవహారం ఇప్పుడు జరుగుతాడు అది బయట, కాబట్టి దాన్ని కూడా వీని వ్యవహారంలోకి చేర్చుకొని మాట్లాడుతున్నాడు అనమాట, అనుభవాన్ని గుర్తించుకోకుండా. ఏలైనవి ఏ కాలం అందును అక్రమంగా సంబంధించగలను, అవి ఏ దేశం అందును ఒకదాని పక్క ఒకటి లేవు. తలమన్నా ఏడవసాటి ఉండింటే ఈ లేప అమెరికాలో ఉండదు స్వప్నము ఇప్పుడు వచ్చిందంటే అట్లేమన్నా వచ్చేకి వీలుందే?
లేదు లేదు, అప్పటికప్పుడే వస్తుంది. చెప్తు కదా, ఎందుకు అంటే తన యందు తోచేటువంటి ఎట్లయితే ఆ విధంగా ఒకే వస్తువుని తెలియనప్పుడు దాంట్లో కల్పనలకు వస్తాయి కదా, అట్లా వచ్చేటివి అవి. నిజంగా వస్తువులు ఉండింటే ఆ క్రమం ఉంటాండే, లేని వస్తువులు అవి. కావున వానికి సంఖ్య అన్వయింపదు. జాగ్రత్త స్వప్నం 2 అనే సంఖ్య కూడా వచ్చేకలేదు. నీటి బుడగల నీరయ్యున్నట్టులా, నీటి బుడగ అంటారు కదా, మరి బుడగాని ఎందుకంటారు? ఆకారం ఆకారాన్ని బట్టి. పోనీ ఆకారం నీటి నిడుచుంది ఎప్పుడన్నా? దాన్నే చెప్పేది వేదాంతంలో కూడా చెప్తుంది అనమాట. ఆత్మను విడిచి ఉందనే కానీ ఆత్మను విడిచి స్వతంత్రంగా ఉందనే దానికి లేదు కాబట్టి దాన్ని నిర్వచించేకి రాదు అనే పదం వస్తుంది. అది ఈ అవస్థలన్నీ కూడా ఇవన్నీ కూడా స్వతంత్రంగా ఉన్నాయంటే లేవు, దాన్ని విడిచి ఉన్నాయంటే ఉండేది అదేనా అంటే కాదు, పేర్లు ఉన్నాయి దీనికి. ఎందుకు? దాన్నే మాయ, ప్రకృతి, శక్తి అని భగవద్గీతలో చెప్తాడు అనమాట. మన యొక్క తప్పు కల్పనలో ఉంటాయి కదా, ఏదైతే తెలియకోకున్నట్లా ఒకటి అని చెప్తాం చూడండి, నిజంగా ఆడేం లేదు. తాడులో పాము లేనే లేదు, పాము ఉందనేటివి. మరి ఎక్కడి నుంచి వచ్చింది అది? కల్పన. దాన్నే మాయ అంటారు, అంతేగాని దాన్నే ప్రకృతి అంటారు. భ్రాంతి అదే. శక్తి అంటే కూడా భగవంతుని శక్తి వలన ప్రపంచం సృష్టి అయిందంటారు చూడండి. సృష్టి అయిందంటే ఎట్లా అయిందంటే ఇట్లే కనపడుకోకుండా వస్తువుని తెలియకోకున్నప్పుడు సృష్టి అవుతుంది. వస్తువులు ఉంటాయాడా? వస్తువులు ఉంటాయా అని. తాడుని పాము అని మీరు అన్నప్పుడు పాము అనేది ఉంటుందే? లేదు కదా. అట్లనే మీరు కూడా ఆత్మ తెలియనప్పుడు ప్రపంచం ఉంది అంటే కూడా ప్రపంచం లేదని అర్థం చేసుకోవాలా. ఆడు ఎట్లా భ్రాంతి కలిగిందో ఈడదే భ్రాంతి అనమాట. అదే అందరూ కూడా మనం భ్రాంతిలోనే ఉన్నామని చెప్పి దీన్ని అనేది అనమాట. ఎట్లయితే అది తెలుసుకోకున్నప్పుడు సృష్టి అయిందంటారు కదా, ఇప్పుడు కూడా ఆ భ్రాంతిలోనే ప్రపంచాన్ని సృష్టి చేసుకుంటాం మనం. ఇది భగవంతుడు సృష్టి చేసినాడా? చెప్పండి, భగవంతుడు సృష్టి చేసినాడా ఇప్పుడు ఈ ప్రపంచాన్ని? మరి అందుకే నా మాయను నా స్వాధీనంలో ఉంచుకొని నేను అప్పుడప్పుడు అవతారాలు ఎత్తాను అంటాడు భగవంతుడు. అంటే ఇదే అర్థం అనమాట, వేరే ఇంకేం లేదు. సపరేట్గా ఆయన అవతారాలు ఎత్తేది లేదు, స్వతంత్రంగా ఇది ఉండేది లేదు. ఎందుకంటే భగవంతుడు నిష్క్రియుడు, నిర్వికారుడు, నిర్విశేషుడు. ఎట్టెట్లు అవతారాలు ఎత్తేది ఆయన? అందుకే లోనికి పోతే చాలా కష్టం అని చెప్తే కదా, లోనికి పోతే అల్లాడతారు జనము. అయితే అనుభవాన్ని పట్టుకుంటేనేమో కరెక్ట్, అదే కరెక్ట్. ఇప్పుడు మనకి జాగ్రత్త అభిమానంతో ఇన్నోటి పెట్టుకున్నాం కదా, సగుణ సహకారాలు ఇవన్నీ పెట్టుకున్నాం చూడండి, ఏమైపోతాయి? లేవు అన్నట్లు అయిపోతాయి అనమాట. మొత్తం ఉండేది తానే. అందుకే తన్ను విడిచి ఏది లేదు. అందుకే అందరూ పరమాత్మ స్వరూపులే, పరమాత్మను విడిచి ప్రపంచం అనేది లేదు. అట్లా శాస్త్రం చెప్పిండేది అనమాట. అయితే మనకి మేము పరమాత్మ అంటే మాకెందుకు కష్టాలు వస్తాయని మనం అంటాం. మేము పరమాత్మ అంటే ఒక ఏమన్నానంటే, నువ్వు పరమాత్మ అయితే పరమాత్మకు అంత శక్తి ఉంది కదా, నీకేముంది ఏం చెప్తుంది నువ్వు పరమాత్మ అయితే అని. అందుకే వీళ్ళకి ఏం చేసినారు చెప్తాను లేదా, ప్రతి ఒక్కరిని అడగండి, నీవు ఉండావా అంటే నేను ఉండాను అంటాడు. ఎవరన్నా కానీ మీరు నువ్వు ఉండవా లేదంటే ఉండానంటాడు. నీ స్వరూపం ఏమంటే చెప్పాను, ఎవరైనా చెప్పాను. ఆత్మ. మరి నువ్వు ఆత్మనా వెంకయ్యనా? మళ్ళీ అదే అట్లా కాదు ఇట్లా కాదు అన్నది మాట్లాడదు. నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. నేను ఉండానన్నావు, నువ్వు నీ స్వరూపం ఏమంటే ఆత్మ అన్నావు. మరి ఆత్మ అయినాక నామరూపాలతో దేహం ఉంటుందే? అంతే. ఇది కంటపాటు చేసిన మాట నువ్వు చెప్పిండే, అది అనుభవం కాదు. మీరంతా పరమాత్మ స్వరూపం చెప్తే మేము పరమాత్మ స్వరూపం మేము ఆత్మ అంటాము అంటే, ఏ ఆత్మ అంటామంటే అవుతావేమా? అందుకే ఇది ఒక్కటే పాయింట్ చాలు ఎవరికైనా కానీ. నీవు ఉండావా లేదంటే నేను ఉండాలని ప్రతి ఒక్కరు అంటారు. నీ నిజ స్వరూపం చెప్పు. వాళ్ళు విద్య ఓడుకుంటే వాళ్ళతో మాట్లాడాలా? అదే మాట, అదే నేను చెప్పేది. వాళ్ళు కూడా వాళ్ళ దగ్గరికే పోకూడదు అని చెప్పి కదా, వాళ్ళ దగ్గర వేదాంతం అనే శాస్త్రం ఒప్పుకూడదు. తెలుసుకోవాలనే విషయం ఉండాలి కానీ మాకు తెలియజెప్పనే వాళ్ళ దగ్గర కానీ మనం చెప్పచ్చు ఇట్లాంటివన్నీ. ఆడిపోయి వాళ్ళ ముందు కూర్చొని మాట్లాడే పని మనకి ఏం కర్మ పట్టింది వాళ్ళతో మాట్లాడేకి? అదే మొదటి పాయింట్. ఇప్పుడు ఇంత ఇంత బుద్ధిమంతులు అంటారు కదా, మరి ఒకటే మాట ఇది ఒకటే దాంట్లో అందరూ నిలబడతారా లేదా? నేనుండాననే దాంట్లో ఎవరికి అనుమానం లేదంటారు. అయితే నేను ఏ స్వరూపం చెప్పమంటే కాబట్టి మన నిజ స్వరూపాన్ని మనం గుర్తించుకోకుండా
దేహం అని గుర్తించినాం కాబట్టి ఇది తప్పు తెలివి అని శాస్త్రం చెప్పింది. అది తప్పు తెలివిదే వ్యవహారం అంతా, కానీ పరమాత్మది కాదు వ్యవహారం. వ్యవహారం అంతా జరుగుతూ ఉంది అంటే సత్యం అని కానీ అసత్యం కానీ, ధర్మం అని కానీ అధర్మం కానీ, ఇవన్నీ కూడా తప్పు తెలివిలో జరిగేటివే కానీ పరమాత్మ స్వరూపంలో జరిగేటివి కాదు. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. చూడండి, ధర్మం కానీ అధర్మం కానీ, సత్యం కానీ అసత్యం కానీ రెండు తన యందే అంతర్గతము. తన యందు సత్యము అసత్యం అనే రెండు వేరు వేరు లేవు, ఉండేది తానే. అయితే ఇప్పుడు ఇంతకుముందు చెప్పినాం కదా, జ్ఞాతృ జ్ఞేయము. జ్ఞాతృ జ్ఞానం అని రెండు రకాలు చెప్పినాము. చూడండి, చూసేవాడు చూడబడేది అని చెప్పినాము. నిద్రలో ఈ రెండు ఏమైనాయంటే రెండు ఏకమైనాయి. అదేవిధంగా జ్ఞాతృ జ్ఞానము అంటే జ్ఞాతృ అయినటువంటి వాడు జ్ఞానాన్ని ఉపయోగిస్తాడని చెప్పిన అవి కూడా నిద్రలో ఏకమైపోయినాయి. అంటే అన్నీ తన యందే ఉన్నాయి, తన నుంచే తెలియనప్పుడు వేరు వేరు భావాలుగా బయటకు వస్తాడు. అంతే తను తాను తెలుసుకుంటా అంటే రెండవది లేదనేది కాదు, కావాలనేది కానీ వద్దనేది కానీ రెండు లేదు. సుఖాన్ని సంపాదించాలని కానీ దుఃఖాన్ని పోగొట్టుకోవాలనేది కూడా కలిగలేదు. అదే పరమాత్మ జ్ఞానానుభవం అయినప్పుడు ఎట్లుంటుంది అన్నప్పుడు ఆ పాయింట్లన్నీ వస్తాయన్నమాట. అవి వేదాంతం వల్ల ఏం ప్రయోజనము అంటే ఇప్పుడు మనకుంది కావాలనేది చూడండి. ఈ కావాలనేది ఏడాది అడ్రస్సే ఉంటుంది దానికి. తర్వాత మేము ఫలాని వస్తువులు సేకరించుకొని ఫలాని వస్తువులు సంపాదించుకొని ఎంతో సుఖంగా ఉండాలంటాం చూడండి. ఆ పాయింట్ కూడా ఇట్లా పరమాత్మ జ్ఞానం వల్ల ఏమేమి విడిపోతాయప్ప అంటే ఇప్పుడు మీకున్నటువంటి బాధలన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి. ఈజియెస్ట్ వే సార్, ఈజియెస్ట్ వే. సమస్యలు తెచ్చుకోలేక తెలుసుకోవడం అంటే ఎందుకన్నా సులభంగా ఉంటుంది. అదే వాటి వాళ్ళు చెప్పిండే, మహాత్ములు చెప్పిండే. అంటే ఎందుకు తండ్రాడతారు? తలకాయ కింద చేసి కాలు పైకి చేసి ఏం అవస్థ పడొద్దండి. సమస్యలు పరిష్కారం కావాలంటే ఎన్ని జన్మలు ఎత్తినా కాదంటుంది బాగా. ఒకటి అట్లా ఒక మాటగా చెప్పేది, మీరు ఎన్ని శతకోటి జన్మలు ఎత్తినా మీ సమస్యలు పరిష్కారం కావు, అపరిష్కృతమే. ఎందుకు? లేనివి కల్పించుకుంటున్నారు. ఎంత సాధ్యం చేస్తారు దీన్ని? లేనివి లేవని గుర్తిస్తే అయిపోయింది, తక్షణమే శాంతి. చెప్పండి, మీరు మీ భోగ సామాగ్రి అంతా ఎంతో సంపాదించుకుంటామంటున్నారు కదా, దీనికే మీరంతా తండ్లాడుతాడాము. సుఖ దుఃఖాలు మనకెందుకు? దుఃఖాలు ఎక్కడ కలుగుతాడా? ఈ సంపాదించే దాంట్లోనే కదా కలుగుతాండేది. ఈ సంపాయాలనే దాంట్లో ఈ సంపాదించేదాన్ని దేనికోసం అని అంటున్నారు? దేహం కోసం అంటున్నారు. అంతే. మీరు అవునా? దేహమే శాశ్వతం కాని దానికి మీరు సంపాదించేది ఎట్లా ఉపయోగపడుతుంది అనుకుంటారు? అయితే మీకు దుఃఖం మాత్రం తప్పలేదు, దుఃఖం తగ్గుతుండే. నానా అవస్థలు పడతాడో పాడరు. ఎందుకు పడతాడో? నానా అవస్థలు ఎందుకు పడతాడో చెప్పు అని. దేహమే లేకపోతే కాదు, దేహం ఉందా లేదా అనేది దాన్ని విచారణ చేయమనేది. దేహం లేకపోతే సుఖ దుఃఖాలు అందరూ మాట్లాడతాము, అది కాదు మాట్లాడాల్సిండేది. దేహం లేకపోతే సుఖ దుఃఖాలు ఉండదు, అది కాదు మాట్లాడాల్సిండేది. దేహం ఉందే, అది కావాలి ఇప్పుడు. అయితే నువ్వేమనుకున్నావు? నాకంటాడావు కదా, దేహానికి సుఖ దుఃఖాలు అనడం లేదు, నువ్వు నాకు సుఖ దుఃఖాలు అంటున్నారు. మీరు బాగా గుర్తుపెట్టుకోండి అండి. నాకు మరణం ఉంది, నాకు పుట్టుకుంది అంటున్నారు. మీరు దేహానికి పుట్టుక అంటారు మీరు. ఇదే జ్ఞానం అనేది, ఇంకేరేం కాదు. నీకు చావు పుట్టుకలు లేవు, నీకు సుఖ దుఃఖాలు లేవు అంటే మన నిజ స్వరూపానికి లేవు. మరి తప్పుగా తెలుసుకున్నటువంటి దేహానికి జనన మరణాలు ఉన్నాయి, సుఖ దుఃఖాలు ఉన్నాయి, ఆకలి దప్పులు ఉన్నాయి, మానాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. వరుస అన్ని జస్ట్ ఎందుకు? ఒకసారి తప్పు పడిందంటే ఇంకా మిగతాదంతా కూడా తప్పుగానే ఉంటుంది, కానీ ఎట్లా రైట్ అవుతుంది? ఇప్పుడు తూర్పు పోవాలనేవాడు తూర్పు పోకోకుండా పడవరకు పోయినాడంటే వాని వ్యవహారం అంతా సత్యమవుతుందా అసత్యమవుతుందో చెప్పండి. అయిపోయి మరి తప్పే కదా. ఒక తూరి నీ స్వరూపాన్ని గుర్తించకుండా నేను దేహం అంటే ఇంక నీ ఎన్నెన్న జన్మలు ఎత్తండి, ఇంక ఇంతే మీ బతుకు. దాన్ని గుర్తించేదానికే మానవ జన్మ అని చెప్పిండే అనమాట. మిగతా జన్మల్లో లేదు, ఈ విచారం చేసేకి లేదు. మనుష్య జన్మలోకి మాత్రమే ఇది అవకాశం ఉంది కాబట్టి దీన్ని మనం గుర్తించాలా అని చెప్పిండేది అంతే. భౌతికమైన వ్యవహారాలు దండికి జరుగుతాయంటే ఇడిచిపెట్టండి, దాని గురించి మాట్లాడే పని లేదు. అది దేహానికి సంబంధించిందే, అది కూడా నీకు తెలుస్తానే ఉండదు, మనకేం తెలుసుకోకుండా పోలే. అయితే ఆ తెలుస్తుంది అనేది మనస్సుతో బుద్ధితో తెలుస్తుందని మనం పెట్టుకుంటాము కాదు, అనుభవం ద్వారా ఈ బుద్ధి మనస్సు ద్వారా బహిర్గతమవుతుంది అంతే. నేను చూసినానన్నా విన్నానన్నా అవన్నీ దేంతో వచ్చినాయి అంటే అనుభవం ద్వారానే వస్తాండేది. చూసినానంటే కళ్ళతో చూసినానంటావు, కన్నుకు చూసే స్వతంత్రమైన శక్తి లేదు దానికి. అది ఒక గోళకం అంతే, అది అంతేగాని దానికి స్వతంత్రం ఏం లేదు. ఉదాహరణగా మనకు అన్నీ తెలిసినాయి. ఇప్పుడు బల్బు వెలుగుతుంది అంటున్నారు కదా, బల్బు వెలుగుతుందా కరెంట్ వెలుగుతుందే? మరి ఉపాధి ద్వారా వస్తుంది అంతే.
బల్బు ఎంతైనా బాగునేలేండి, కరెంట్ లేదు, ఏం చేస్తుంది ఇది? అట్లా. కాబట్టి ఈ విధంగా మన వ్యవహారం అంతా కూడా అనుభవం ద్వారానే జరుగుతుంది, కానీ ఈ దేహాదులతో కాదు. దాని నుంచి అంత తప్పు వ్యవహారం జరుగుతుంది మనకి. అందుకే తప్పు తెలివి ద్వారానే వ్యవహారం ఉంది, కానీ సరైన తెలివిలో వ్యవహారం లేదు. ఉదాహరణమేమి? ఉదాహరణము నిద్ర, గాఢ నిద్ర. ఏం వ్యవహారం ఉందాడ? ఎందుకు లేదు? తప్పు తెలివి అనేవి లేవు, యాది అనేది దాని గురించి సమాచారమే లేదు, విశేషాలు లేవాడ. కాబట్టి హాయిగా ఉండగలిగినాం. మెలకు వచ్చిందంటే సరే విశేషాలు కూడుకుండాయి, స్టార్ట్ అయినాయి అన్నీ. తప్పు తెలివికి సరైన తెలివికి ఇంతే భేదం దానికి. శ్రీనివాసరావు, శుద్ధ జ్ఞానమునే మనం అవస్థలను వివరిస్తున్నాము. అంటే ఎట్లయితే మట్టినే పాత్రలను వివరిస్తున్నామో అంతే. అది పరమార్థ దృష్టియే చూడ, జాగ్రత్త కానీ స్వప్నము కానీ మరి ఏ అవస్థ కానీ లేదు. అవి చూసే పక్కకు కుండ, మన్ను నిడిచిపెట్టి పక్కకు పోయి చూసేకపోతే కుండ ఉంటుంది అనుకో. మన్ను నిడిచిపెట్టినాక అదే ఉంటుంది. నేను చూసేస్తానంటే మన్ను చూసేస్తానంటే ఆడిపోవాలా అనేది తానే మన్నని తెలుసుకోవాలి, ఇంతే. ఇంకా దానికంటే ఇంకా దానికి ఆడపోయి చూసేకుండా పోయి మన్ను ఎట్లా వచ్చాక లేదు దీనికి సమాచారం. అట్లా మనం కూడా అంతే, ఎక్కడో ఏందో ఉందనే పని లేదు. తన స్వరూపాన్ని విడిచి ఏది లేదు, దృశ్యం లేనే లేదు. అంతయు నిస్తరంగమైన, అంటే అలలు లేనటువంటి, నిస్థిరమైన, హద్దు లేనటువంటి అద్వితీయ శుద్ధ చైతన్య సాగరము, రెండవది లేనటువంటి శుద్ధమైనటువంటి ఆత్మ స్వరూపమే. దీనికి యాడే కానీ అలలు అనేటివి కానీ లేదా తీరాలు అనేటివి కానీ యాడా లేవు దీంట్లో. ఈ నిత్య నిరవస్థమైన శుద్ధ చేతనము, ఎప్పుడు అవస్థలు లేవు మనకి, అందుకే నిత్య నిరవస్థ అవస్థ లేన శుద్ధ చేతనము. మాండూక్యమున 4వ ఆత్మని తురీయం అంటారు. అనగా 3 అవస్థల స్పర్శ ఒకించుకలేనిది అర్థం, అంతే. దానికే ఇప్పుడు వీళ్ళందరూ మాట్లాడేది, కొంతమంది మాట్లాడేది, వీళ్ళు మన వాళ్ళు మాట్లాడుతుంటారు చూడు, ఈయన మాట్లాడుతుంటాడు తురియం అనేది ఒకటి ఉంది కదా అని. తురియం అనేది ఒకటి ఉంది. తురియం అనేది నీకు ఎట్లా తెలిసింది? ఇప్పుడు 4 ఉండాలని మీరు అంటారు అనుకోండి, 4 ఉంటే సత్యం అంటారు అనుకోండి. 4 అనేది ఎట్లా వచ్చి చెప్పు, నేను అడుగుతాను. 1, 2, 3 అయినాక 4 వస్తుందే, 4వదే మొదటి ఉంటుందే. ఈ 3టిని విచారిస్తే తేలేది ఏదంటే అది ఏం చెప్పేదానికి అట్లా చెప్పినారు. మాయా సంఖ్యం తురియం అని చెప్పినారు అనమాట. 4వది అనే పేరు, అంతేగాని అది 4వది కాదు, అది ఉండేదే పరమాత్మ. కాబట్టి అనగా 3 అవస్థల స్పర్శ ఒకించుకలేనిది అని అర్థము. ఎట్లా తెలిసింది నీకు అది? ఈ విధంగా విచారం 3 అవస్థలు ఉండాయనుకున్నావు. ఈ అవస్థల విచారం చేస్తే ఈ విచారాల యొక్క, ఈ అవస్థల యొక్క ఈ కించిత్ కూడా అంటూ దానికి లేదు అనేది బోధపడుతుంది. ఈ యొక్క రాకపోకలను చూసేది ఇది కాబట్టి ఆ రాకపోకలు చూసేదానికి ఆ సాక్షికి దీని యొక్క సాక్ష్యం యొక్క అంటూ తగులుకుండే లేదు అని చెప్పి ఆ విధంగా దాన్ని చెప్పేస్తాను అనమాట. ఇంకా వట్టి ఎరుక లేనే లేదన్నట్టు శుష్క తర్కము. వీళ్ళు ఇంకా ప్రశ్న వేస్తారనమాట. కేవల జ్ఞానమే ఉండేదంటే జ్ఞానం ఒకటే ఉండేకి లేదు, జ్ఞానానికి ఏదో తెలిసి ఉంటే కదా జ్ఞానం ఉందనుకోవాలి మేము అని ఇట్లా మాట్లాడుతున్నారు. అది శుష్క తర్కం అంటే దండగా. వట్టి ఎరుకని ఎట్టి ధర్మము, విషయము, ఆశ్రయము లేని ఎట్టి ఎరుకని అర్థం. దానికి ఏమైనా ధర్మాలు ఉన్నాయంటే ఏ ధర్మాలు లేవు. పోనీ జాతి ఉందా అంటే జాతి అనేది లేదు, లేదా గుణాలు ఏమైనా ఉన్నాయంటే గుణాలు అనేవి లేవు, ధర్మం ఏటేటివి లేవు. దానికి పరమాత్మ స్వరూపం నిర్వికారము అన్నారు. ఇంకేటి ఉంటాయి దానికి? ఇట్టిదొకటి ఇండుట అశక్యము అంటారు వాళ్ళు. కేవల జ్ఞానం అనేది ఉండేదే లేదు అని అంటారు. అంటే ఉండేది ఇదంతాను అని, ఉండేది ఇదంతానే ఒప్పుకున్నాం. మరి ఈ ప్రపంచమే ఉందని ఒప్పుకుందాంలేండి, ఏం తప్పేం లేదు ఇక్కడ. ప్రపంచమే ఉంటే మరి స్వప్నంలో ఈ ప్రపంచం ఉందా అంటే లేదని మీరే అంటారు, నిద్రలో ఈ ప్రపంచం ఉందా అంటే లేదని మీరే అంటారు. మరి సత్యం అనే పదం మీకెందుకు వచ్చింది? అది సత్యం అనే పదం మీకు ఎందుకు వచ్చింది? వాళ్ళే చెప్పాలి సమాధానం. ఎందుకంటే ఎవరైతే ఈ సత్యం అన్నాలో వాళ్ళే చెప్పాలి, దానికి సత్యానికి నిర్వచనం చెప్పాలి. ఏలైనా విషయం లేని ఎరుక ఎవరు చూడలేదు. వీడు మాట్లాడేది. ఇప్పుడు మనకేదైనా జ్ఞానం కావాలంటే స్తంభ జ్ఞానం అయితే కదా జ్ఞానం ఉందని మీరు గుర్తించేది. జ్ఞానాన్ని ఎట్లా గుర్తించేది అని వాడు అడుగుతాంటే చూడండి, జ్ఞానాన్ని గుర్తించకపోయేవాడు ఎట్లా వీడు నేననేదే తెలియదు వీనికి. నేను జ్ఞానాన్ని గుర్తిస్తానంటున్నాడు. ఎట్లా గుర్తించేది? నువ్వు నేనే జ్ఞానము, నేనే మళ్ళీ దాటి పోతాడు నువ్వు. ఇదే ఇట్లాంటివి వచ్చింది అన్నమాట వ్యవస్థలో. ఈ ప్రమాతృత్వాన్ని ఆధారపరుచుకొని వేదాంతాన్ని మాట్లాడే పోతాడారంతా. అసలు నీ ప్రమాతృ అనేవాడే సిద్ధం కావే నువ్వు. నేననేదాన్ని సిద్ధం చేయమని ఎవరినైనా చేయమను, ఎవరికి చేత కాదు. మరి అట్టేటప్పుడు వట్టి ఎరుక లేనే లేదనే దానికి ఏ ఆధారంతో నువ్వు అంటాడవు?
నీ ఉండవని ఎట్లా అనుకున్నావు? పోని చెప్పు. అడుగుతాడవే, అడిగా నువ్వు ఉండవా? అది ఉండాలని అనాల్సి దాంతోనే అనాలి, నువ్వు అనాల్సిండేది. నీ దాంతో స్వరూపంతోనే అనాలి, వేరే లేదనమాట. ఉనికి ఎరుక అయిన రెండు సంబంధవాచకములు బాగా కనపడతాయి కదా. ఉంది అనేది ఒకటి ఉంది, జ్ఞానం అనేది ఒకటి ఉంది. ఈ రెండు ఒకదానికొకటి సంబంధంగా పదాలు ఉన్నాయి కదా. ఇట్లుండా ఈ రెండింటిని ఎరుక ఎంతే అంతర్గమనడం శక్యమా? ఉనికి ఎరుక అని రెండు పదాలు ఆడుతున్నారు. ఆ ఎరుక లేక ఈ ఉనికిని కూడా చేసేది ఎట్లా? విషయ అయినట్టు జ్ఞానం కాని ఎట్టియు స్వయం సిద్ధమైన విషయి అంటే తెలుసుకునేవాడు. జ్ఞానం కాని ఎట్టి స్వయం సిద్ధమైన ఉనికి అసంభావ్యమే కదా, అట్లా అది ఉండేకే వీలు లేదు కదా. ఇట్లే ఉనికి కలిగినట్టు విషయం కాని అట్టు మళ్ళా ఎదురు అనమాట. ఉనికి కలిగినట్టు విషయం కాని అట్టు ఎరుకనున్నట్టు అసంభావితమేగను. ఇదియుగాక జ్ఞానం ఉత్పన్నమైన తర్వాత వానికి మొదట తెలుసుకోవాల. జ్ఞానము పుడుతుంది అంటే ఏమర్థము? మొదట జ్ఞానం పుట్టేది అనుకుంటే అది ఆత్మ అవుతుందే. జ్ఞానం పుట్టిందా? వృత్తి జ్ఞానాలు పుడతాయి, అది సరిపోతుంది. జ్ఞానం ఉత్పన్నమైన తర్వాత అంటే వాడు అదే చెప్తాను, స్తంభం ఉంది అని చెప్తే జ్ఞానం అయిన తర్వాత, స్తంభం అయిన తర్వాత జ్ఞానం వచ్చింది కదా అనే పదంలో పెట్టుకుంటారు తలకాయల్లో. అదే పెట్టుకోండి వీళ్ళంతా. జ్ఞానం అనేది ఎట్లుంటుంది? పోనీ ఉనికి అనేది కూడా అంతే. స్తంభం ఉంది కదా, ఉండుకొనే కదా కనపడతాండేది. అది వాడు ఉనికికి ఆ జ్ఞానానికి సరైన అర్థం తెలుసుకోకుండా మొదటి దానికే అస్తిత్వం ఇచ్చినాడు అనమాట. ఇప్పుడు దానికే అస్తిత్వం ఇచ్చినావు అనుకో, దాన్ని తెలుసుకునేటువంటి నువ్వు ముందా అవి ముందా చెప్పు అని అట్లన్నా. కానీ తెలుసుకుంటే నువ్వు ముందా తెలియబడే వస్తువు ముందా చెప్పండి అబ్బా. తెలుసుకునేవాడు ముందా తెలియబడే వస్తువు ముందా? మరి తెలుసుకునేవాడు ముందు ఉన్నప్పుడు ఆ తెలియబడేటువంటి స్వతంత్రంగా ఉండాలంటే ఇంకేమైనా తెలివి ఉందే? అది దానికి అస్తిత్వం ఇస్తే ఎట్లా? నీ నుంచి దానికి అస్తిత్వం వచ్చింది. తెలుసుకునేవాడిని బట్టి ఆ వస్తువులకు సత్యత్వం వచ్చింది. కానీ ఆ వస్తువు నుంచి నీ జ్ఞానం అయిందంటే ఏమర్థము? జడమైన వస్తువులు చైతన్యానికి జ్ఞానాన్ని ఇస్తాయా? ఎంత విరుద్ధంగా ఉందంటే చెప్తానులే కదా. అర్థం అనేది వాడు ఎట్లా చేసుకుంటాడారో ఏం కథ. కానీ ఉపదేశాలు కూడా చేస్తాడారు అట్లే. అయినా జనం మాత్రం దాని మీద ప్రశ్న వేసేకి ఎవరికి కాలే. వాళ్ళు దానికి ఏమి ఇలా ఎట్లా పోతాడారో వాళ్ళు అట్లా చెప్పుకుంటూ పోతాడారు. దాన్ని ప్రశ్న వేస్తే అది అతి ప్రశ్న అంటారు. ఎందుకు? శిష్యులు చాలా మంది ఉంటారు. ఎవడైనా ఒకటి ఇట్లా తెలుసుకొని పోయి మాట్లాడితే, ఏం నీకు తెలుసు? నువ్వేమన్నా సన్యాసా? సంసారం చేసేవారు నీకేం తెలుస్తుందా? వాళ్ళు అదే పనిగా ఎన్నో సన్యాసులైన దీనికోసమే వాళ్ళ జీవితాన్ని ముడుపు పెట్టినారు, వేదాంతానికే. నీకేం తెలుసు అని ఇట్లా దండిస్తారనమాట. ఇది జ్ఞానం ఉత్పన్న తర్వాత దాని యందు ఇట్టి జ్ఞానమను ఒకానొక ధర్మం ఉండియే తీరవలేను. ఇతరమకు ఏ విధమైన ధర్మము లేదన్నను, కనీసం దానికి ఉనికి అను ధర్మమునైనా అంగీకరింపవలేను. అంటే జ్ఞానం ఉంది అని అనాలంట. జ్ఞానం ఉంది అనేదన్నా మిగతా లేకపోతే అనలే, జ్ఞానం ఉందని అనాలా అంటారు. ఆడే వచ్చిన చిక్ అనమాట. ఆత్మకు ఉనికి అంటే ఆత్మకు ఉనికి కలదు కాబట్టి అని కాదు. ఆత్మయే ఉనికి, ఉనికియే ఆత్మ. ఎరుకయే జ్ఞానము, జ్ఞానమే ఎరుక. అంతేగాని ఉంది అనే పదాలు దానికి కలిపేసిన పని లేదు. ఉందన్నా ఆత్మే. మనం ఏమనుకుంటామంటే దానికి ఉంది, జ్ఞానం ఉందంటేనే కదా దానికి ఉనికి వచ్చేది. వ్యవహారం అది. పరమార్థంలో అట్లా చెప్పలేదు. ఎరుక ఉనికి అని భేదమే అంగీకరించట్లేదు. కావున ధర్మము కానీ, విషయము కానీ, ఆశ్రయము కానీ, విభాగము కానీ, భేదము కానీ లేని ఎట్టి ఎరుక ప్రపంచమున ఎచ్చటను లేని కల్పనని కొందరు కుతర్కం చేయి వాదించుట కలదు. అందుకే వీళ్ళు బాగా విశ్లేషణ చేసినారు. నిద్రలో ఇంద్రియాలున్నా, మనస్సున్నా, బుద్ధున్నా వాడు సిక్కిపోతాడు. కాబట్టి వాళ్ళ దగ్గర సమాధానాలు లేనేలేవు. ఎందుకంటే దర్శనాలని ఆరు చెప్తారు, 6 దర్శనాలని. అంటే వీళ్ళందరూ తత్వాన్ని చెప్పేకి వచ్చిన వాళ్ళే. అయితే వాళ్ళెవ్వరు కూడా ఒకరిదాన్ని ఒకరు సమ్మతించరు. వాళ్ళు చెప్పిండే వాళ్ళే వీళ్ళంతా. వాళ్ళే సన్నోళ్ళు కాదు, ఋషులు వాళ్ళందరూ కూడా. అయినా కూడా వాళ్ళే ఒకరిదాన్ని ఒకరు ఒప్పుకోరు కదా. మరి వేదాంతం ఎట్లయితుంది ఒకరిదాన్ని ఒకరు ఒప్పుకోకపోతే? దానికి అప్పుడు గౌడపాలు చెప్తాడు, అవిరుద్ధము అవివాదము అంటాడు. వేదాంతం అనేది దేనికి విరుద్ధం కాదు, దేనికి వాదం చేసేకి అవసరం లేదు అని ఆయన ఒకటే తీర్పు చెప్పేస్తాడు అనమాట. ఎందుకంటే వీళ్ళు వాదించుకుంటే అది ఎట్లా వేదాంతం అవుతుంది అని. అది అనుభవానికి విరుద్ధం కాకూడదు. అదే ఇదంతయు జాగ్రత్త దృష్టి చేయంతే జనించిన తర్కం అనటాన్ని గ్రహించుటకు మనం ఇంతవరకు వర్ణించిన నిద్రానుభవమే చాలు. అంతా తప్పు తెలివైన దానికి నిద్రానుభవమే చాలు కదా. ఎట్లుండే ఏం కథ అని అంటే, మరి నిద్ర అనేది ఎట్లా చెప్తువి? ఏ ఆధారంతో పడింది అది? మీ ఏమని ధర్మాలు కానీ, గుణాలు కానీ దాంట్లో ఏంటన్నా ఉండే, ఒకటన్నా కానీ ఉండే దాంట్లో
కాబట్టి చాలు. నిద్ర ఎందు చిన్మాత్రానుభవం మనకుండగా, అది ఆ అనుభవం మనకు లేకపోతే ఏమప్ప మాకు అది లేదనద్దండి. ఎందుకంటే వేదాంతమే చెప్తుంది, లేనిది నేను చెప్పేకి రాలే, ఉన్నది ఉన్నట్టు చెప్పేకి వచ్చినా. మీరేం చేసినారు? ఉన్నది ఉన్నట్టు తెలుసుకోకుండా ఉన్నదాన్ని విడిచి లేని దాన్ని కల్పించుకుంటారు. అదే దానికి వస్తుంది అగ్రహణము, అన్యతాగ్రహణం అని 2 పదాల్లో వస్తుంది. అది అట్ట చేసుకుంటారు. కాబట్టి ఆ అన్యతాగ్రహాన్ని అగ్రహాన్ని విడిపించేదే ఈ వేదాంతం యొక్క స్వరూపం అన్నమాట. మనకుండగా అయ్యేది లేదని కుతర్కమును పూనినచో ఆ తర్కమునకు ఆత్మహత్య. చూడండి, అంతే. అట్లా ఎవడైనా వాదించినాడంటే వాడు ఆత్మహత్య చేసుకున్నాడు అని. ఎందుకంటే తన స్వరూపాన్ని తాను ఖండించుకుంటాడు లేదు అని. పరమాత్మ స్వరూపమైన తన స్వరూపమే లేదు అన్నట్లయితుంది వాడు. వానికి తెలియదానికి ఆ విషయం ఏం తెలియదు. నేను ఆత్మహత్య చేసుకుంటానది మనకు కూడా తెలియదు కదా. ఇప్పుడు మనకు తెలిసిన నువ్వెవరంటే నేను దేహం అంటే నీ ఆత్మ నువ్వు చంపినట్లే. మనమే తక్కువ? మనము వాళ్ళే, ఎవరు కాదు, అందరూ ఒకటే. ఆత్మాంతకులే అంటారు దాన్ని. ఇట్లే సమాధి, మూర్ఛ, మదమైన అవస్థలందును చిన్మాత్రానుభవం చేకూరుచుండును. కాబట్టి ఈ విధంగా మూర్ఛపోయినప్పుడు రెండవది ఉండలేదు, నిద్రానుభవంలో కూడా ఉండలేదు, సమాధిలో కూడా ఉండలేదు. ఆ అవస్థల నుండి మేల్కొన్న వారిని, సమాధిలో నుంచి మేల్కొన్న వాళ్ళని లేదా మూర్ఛలో నుంచి మేల్కొన్న వాళ్ళని కానీ మీ అనుభవ స్వరూపమును వర్ణింపుడని అడిగినచో, మూర్ఛలో ఉన్నప్పుడు నువ్వు ఎట్లుంటావప్పా అని అడగండి, నువ్వు ఎట్లుంటివి అని అడగండి. ఏం చెప్తారు వాళ్ళు అప్పుడు? ఏంటి మాకు తెలియదని ఇట్లేగా చెప్పేది. అప్పుడు వారు తమకేమీ అట తోపనే లేదని జవాబిచ్చేద్దరు. సమాధి మూర్ఛాదులు ఎచ్చేటనో కొందరికి మాత్రం కలుగుతుండుట వలన. ఎందుకంటే సమాధి చేసిన వాళ్ళకి వస్తుంది, మూర్ఛలు దెబ్బలు తిన్న వాళ్ళకో లేకపోతే రోగం ఉన్న వాళ్ళకో వస్తూ ఉంటుంది. ఆ 2 ఉదాహరణలు తీసుకుంటే అందరికీ ఎట్లా అర్థమవుతుంది? అర్థం కాదు. కాబట్టి ప్రకృతి విషయమునకు అందరి అనుభవం గల నిద్ర ఒక్కటే పర్యాప్తము. నిద్ర అందరికీ ఉంది. మీ నిద్రానుభవం చెప్పండి అంటే అందరూ కూడా ఏమంటారు? ఒకటే మాట మాట్లాడతారు. ఒక మాట మాట్లాడతారా నిద్రానుభవం గురించి? సమాధి చేస్తారు, సమాధి లేకపోతాం అంటుంటారు కదా కొంతమంది. యమాదులు ఇవన్నీ పెట్టుకొని సమాధి లేవు. జీవంతోనన్నా ఉన్ని, జీవం లేకుండా ఉన్ని, మేలుకున్నాక మళ్ళీ అడుగు ఏముండపాడా అనుభవం ఎట్లుండే అని అడగండి. సమాధిలో ఉన్నప్పుడు నువ్వు ఎట్లుంటివి అని అడుగు. సమాధి స్వాములు కనపడతారు కదా, అప్పుడు అడగండి ఏమి భయం ఏమి. సమాధి ఉన్నప్పుడు ఎట్లుంటుంది స్వామి అని అడగండి ఏమి. కాదు సమాధి అంటే ఏమి? నీవు సమాధి వద్దు. కొంతమంది మేము సమాధి లేకపోతాం అంటారు కదా. ఇప్పుడు వాళ్ళది ఆ యోగం ఉంది కదా, ఏ యోగం అది? పాతంజలి యోగము. దాంట్లో ఉండదు కదా. వాళ్ళు ధ్యానం లేకపోయి మేము సమాధి లేకపోతాం అని అంటారు కదా. అడగండి సమాధిలో ఉన్నప్పుడు మీరు ఎట్లుంటారు, సమాధిలో ఉన్నప్పుడు వాళ్ళు సమాధానం చెప్తారు. అది ఆ అనుభవం నిద్రానుభవం కంటే భిన్నంగా ఉంటుందా లేకపోతే అది వేరే ఉంటుందా చెప్పండి. అందుకే సమాధి, మూర్ఛ, మరణము, నిద్ర ఇవన్నీ ఒకటే లక్షణాలే దీనికి. అయితే అనుభవం ఒకటే. అయితే అవి అవస్థలు వచ్చేది మాత్రం వేరు వేరు. దాంతో సమాధి అంటే ప్రాక్టీస్ చేయాల, మూర్ఛ అంటే ఏదైనా దెబ్బ తగిలితేనో లేదా రోగం ఉంటేనే వస్తుంది. ఈ విధంగా మరణం అంటే చనిపోతేనే వస్తుంది. నిద్ర అనేది సహజంగా వస్తుంది అందరికీ. దానికి ఏమైనా ఏట్లు కావాలా? దానికి ఏమైనా తపస్సులు కావాలా? ఏం చేసే పని లేదు కదా. కాదు, ఆ అవస్థల్లో నువ్వు ఉండేవానికి నీకేంది అధికారం ఉంది దానిలో మీద? వచ్చినప్పుడు మెలకు వచ్చింది తప్ప అంటావు, నిద్రపోయినప్పుడు నిద్రపోయిన తప్ప అంటారు, స్వప్నం వచ్చినప్పుడు స్వప్నం వచ్చింది తప్ప అంటారు. మీరు తెచ్చుకుంటాడారా దానిలో ఏమన్నా? ఎంత మేలుకోవాలన్నా కూడా మేలుకుండే క్వశ్చన్ ఏం లేదు, ఎంత నిద్రపోవాలన్నా నిద్ర వచ్చే క్వశ్చన్ లేదు. అవి వచ్చినప్పుడు మీరు ఎంత మేలుకోవాలన్నా కూడా కండ్లు ఇట్టి మిడికిరించుకుండాల్సిందే కానీ కండ మూసిపోతూనే ఉంటాయి. అందుకే అంతా అవస్థాబద్ధులు మనం. ఎవరు? ఈ ఉపాధులన్నీ. పరమాత్మ అవస్థలకు అతీతుడు. అది కాబట్టి ఆ రెండింటి విషయం ఇప్పుడు మనకు అక్కర్లేదు. వాని విమర్శించడం వలన వేదాంత సిద్ధాంత జ్ఞానమునకు ఎట్టి లాభము లేక నష్టము చేకూరగలదంటను ద్వితీయ సంపుటమును వివరింపగలము. దీన్ని విచారించే అవసరం లేదు ఇప్పుడు. ఎందుకు? ఈ సమాధి ముడిస్తే మనకు పని లేదు. ఎందుకు? ఆ అనుభవాలు మన దగ్గర లేవు. నిద్రానుభవం మనకుంది. శాస్త్రం చెప్పింది ఈ 3 అనుభవం 1 అని చెప్పింది. కాబట్టి దీన్నే తీసుకుందామండి అందరూ. దానిలో ఎందుకు పోలా? దానిలోకే నిద్రానుభవం చక్కగా వివేచన చేసినచో అతడ ఏ ఒక విషయము కానీ విభాగము కానీ లేని ఎట్టి. అక్కడ ఏమైనా విభాగాలు ఉండేవి ఉన్నాయా? లేకపోతే భేదాలు ఏమైనా ఉండేవి ఉన్నాయా?
నిర్వికల్పానుభవం కలదని మనకు స్పష్టమగ్ను. అంటే కల్పనలు అనేటివి లేదు అనేదానికి నిర్వికల్ప అని పేరు, అంతే. నిర్వికల్ప అనే పదం కూడా లేదాడ. అందుకే పరమాత్మకి సాకారమా నిరాకారం అంటే సాకారం అనకూడదు, నిరాకారం అనకూడదు. నిరాకారం అంటే నిరాకారం అనాలా. ఇవన్నీ మొదట ఉపయోగించే పదాలే. తర్వాత ఆత్మస్వరూపంలో ఏ పదాలే వాడకూడదు దానికి. దీనినే మనం చిన్మాత్రమని వచించితిమి. ఆ నిర్వికల్పానుభవాన్నే చిన్మాత్రం అంటే కేవల జ్ఞానం అని, దానికే వట్టి ఎరుక అని దానికే మనం పేరు పెట్టిండేది. ఈ రీతి అనుభవై నిలిచి ఉన్న దానిని తర్కముచే నిషేధించుట సమంజసం కాదు. కుతర్కం చేస్తే పనికిరాదు. నీ అనుభవాన్ని విడిచిపెట్టి అనుభవాన్ని వదిలేసి తర్కం మాటలతో మాట్లాడితే ఏం ప్రయోజనం వస్తుంది? ప్రయోజనం రాదనమాట. వట్టి ఎరుకను మనం ఎచ్చటను చూడలేదు కదా అని సంశయము. వట్టి ఎరుక అంటే కేవల జ్ఞానం ఉండేది, మనం ఏడన్నా చూస్తామా? ఆ చూసేవాడే వట్టి ఎరుక. ఇంక నువ్వెప్పుడు చూసేది వాని పోయి? చూసేవాడు వేరే ఉన్నట్టు చూస్తా అంటులే చూసేవాడు. అందుకే చెప్పే కదా, ఎవరైతే పరమాత్మను తెలుసుకోవాలంటారో వాళ్ళ స్వరూపమే పరమాత్మ అని వేరు. మేము బ్రహ్మం తెలుసుకోవాలని పోతాండం అంటారు కదా, లేదా ఆత్మను తెలుసుకోవాలని పోతాండం అంటారు కదా. ఆ తెలుసుకొని పోయేవని ఆత్మయే పరమాత్మ అంటుంది. ఇంక నువ్వు బయటికి పోయే పని లేదు అని. మనం ఏం చేస్తాడాము? అది ఆడో బయట ఉందని తెలుసుకుంటే మనం పోతాడాము. శాస్త్రము బయట లేదప్ప, అది మీ స్వరూపమే అని మనకు చూపిస్తుంది అనమాట. చూడలేదు కదా అని సంశయం. వట్టి ఎరుక యొక్క స్వరూపం ఎరుగని వారికి మాత్రం కలుగుతుండను. కాబట్టి ఈ విధమైనటువంటి అనుభవం లేకోకుండా వాళ్ళకి ఈ అనుమానం వచ్చే వస్తుంది. ఇప్పుడు వట్టి ఎరుక అంటే నిద్రలో ఏమి ఉండప్ప, దానికి విశేషణాలు చెప్పమంటే ఏం చెప్తాడు? చెప్పలేదు. మరి అనుభవం లేదు కదా అది. దాని నుంచి ఇట్లా ప్రశ్నలు వేసుకుంటూ ఉంటారనమాట. ఏలైన శుద్ధ చైతన్యము విషయము కాదు. ఎందుకంటే తెలియబడాలంటే ఏమై కావాలా? విషయం కావాలా. ఇప్పుడు మాకు ఆత్మ అనేది, ఆ జ్ఞానం అనేది తెలియబడాలా అంటే అది విషయం అయితే ఆత్మ అవుతుందే? నువ్వే గొప్ప. మనము దేనిని తెలుసుకుంటున్నామో అదేది శుద్ధ చేతనం యొక్క స్వరూపము కాదు. అయిపోయి ఒకటే మాట. ఇప్పుడు చెప్పండి, ఇంకా మీరేమేమి తెలుసుకుంటున్నారో అదంతా సత్యము కాదు అని దీని అర్థము. అందుకే దేని తెలుసుకుంటారో, దేని వింటారో, దేని ఊహిస్తారో అదేది సత్యము కాదు. మరి ఏది సత్యము? ఇవన్నిటినీ విశ్లేషించి చూసేది ఏది ఉందో అది మాత్రమే సత్యము. మనం ఎట్లా పెట్టుకున్నాం? ఇంత బ్రహ్మాండమైనటువంటి లోకాలు, ఆ లోకాలు, ఈ లోకాలు ఇవన్నీ సత్యమని మనం పెట్టుకొని తనలాడతాం. ఈ దేహం ఇచ్చినాం కానీ మేము స్వర్గలోకానికి పోవాలని అంటారు, అంతే. అంతే, ఇడిచిపెట్టేకేం లేదు. యాదవ లోకానికి పోతాడో లేడు అంటే పుట్టి సచ్చేదే వీని పని. కాబట్టి జాగ్రత్త స్వప్నములు ఎద్దానికి విషయమవుతున్నావో, కాబట్టి జాగ్రత్త అనేవి తెలుస్తుంది అవి విషయాలు అవుతాయి. ఆ సాక్షియే నిజమైన శుద్ధ చేతనము, అదే కేవల ఎరుక. ఇత పూర్వం వచించిన రీతి జాగ్రత్త స్వప్నములు శుద్ధ చేతనమందు పుట్టి గిట్టు వట్టి తోపికలు. ఇప్పుడేం చెప్తారు? ఒకదానికి సమాధానం, ఒకదానికి ఊహ అంటారు, ఒకదానికే ఊహ అనేది. ఇప్పుడు పరమాత్మ యందు జాగ్రత్త పుడుతుంది, స్వప్నము పుడుతుంది అని చెప్పినాము. పుట్టిన లేప రెండు అంటాం మనం. అయితే రెండు కేవలం తోచేటివే, దీంట్లో సత్యం లేదంటే ఒప్పుకుంటారా? స్వప్నాన్ని అయితే ఒప్పుకుంటాం, కానీ జాగ్రత్తని ఎట్లా ఒప్పుకుంటాము? ఒక దాంట్లో పుట్టినవి ఒకటి సత్యమై ఒకటి అసత్యమవుతాయా? అట్లనే కానీ చెప్పండి. ఒక దాంట్లో పుట్టిందప్ప అంటే ఒకటి అసత్యం ఒకటి సత్యం అవుతుందే. మరి స్వప్నం అసత్యం అంటారు, జాగ్రత్త సత్యం అంటారు కదా. రెండూ పుట్టి గిట్టేటివే, అంటే వాటికి అస్తిత్వం లేనివే అనేదే ఇక్కడ తీసుకోవాలన్నమాట. ఆ తోపికల నిజ రూపము ఈ చిన్మాత్ర స్వరూపమే. కాబట్టి ఇప్పుడు కనబడేది ఏదో మనకు అది మాత్రమే, వాటిని గుర్తించే స్వరూపమే మనది. కానీ మనం ఇప్పుడు ఊహించుకున్నటువంటి మన దేహాదులు ఇవేవి కూడా మన నిజ స్వరూపం కాదు. ఈ రీతి సమస్తము శుద్ధ చైతన్యమే, అది మన స్వరూపమై ఉండదా? అదే మన స్వరూపం. దానిని విషయీకరించి చూడుకున్నాను దోషమేమి? నీ స్వరూపాన్ని చూడాలని ఎందుకు తాపత్రయపడతావు? ఒకవేళ అట్లా మీరు పడితే కూడా తనను తానే తన యందే గుర్తించాలా అని ఉంటుంది, అంతే. ఒకటే మాట, తనను తన యందే తానే గుర్తించాలా, పక్కన ఏడ చూసేకి లేదు. ఇంకా మన స్వరూపమైన వట్టి ఎరుక లేదని దీని వలన సిద్ధింపదు కదా. ఇప్పుడు ఇవన్నీ చెప్తాడారు కదా. కాబట్టి ఎరుక లేదని అంటారా మీరు? కేవలం ఎరుక లేదంటారా? ఉందనాల్సిందే. శుద్ధ చైతన్యం విషయం కాదంటాను జ్ఞప్తి ఎందు ఉంచుకొని నచ్చో అది. కాబట్టి పరమాత్మను మేము చూడాలా అంటారు చూడండి, అంటే విషయం చేసుకుంటాము అనేది మర్చిపోండి. మొదట విషయం చేసుకోకుండా విషయము కాదనుట
పరమాత్మ ఎప్పటికీ విషయం కాదు అన్నట్టు నెప్తి కొంచెం ఇట్టి భ్రాంతులు కలగజాలవు. మేము అన్యమే ఒట్టి జ్ఞానం ఉండలేదు, ఆకారం లేని పరమాత్మ ఉండలేదు అని మాట్లాడుతున్నారు చూడండి. ఇవన్నీ మాటలు వస్తూనే ఉంటాయి అన్నమాట. శుద్ధ చేతనం విషయం కాదన్న వచనమును విని, విషయం అంటే కాదని విని అది విషయ అని కూడా భావింపరాదు. అవును మరి అంతే. ఇప్పుడు విషయమే లేనప్పుడు విషయం అనేది ఎక్కడి నుంచి వస్తుంది? అందుకే మొదట అధ్యారోపణం చేస్తుంది, విషయము అని రెండింటిని ప్రపోజల్ చేస్తుంది. అది తర్వాత విషయము సత్యము కాదు అని చెప్పినారు అనుకోండి. ఇప్పుడు విషయం సత్యం కాదని చెప్తాం కదా. విషయం సత్యం కాకపోతే దాన్ని చూసే విషయి మరి ఆయిపెట్లయితాడు. కాబట్టి విషయమే అనకూడదు, విషయి అనేది రెండు అని అనకూడదు అని అది భావింపరాదు. ఏలైనా దానికంటే భిన్నమైన విషయమే లేనందున, పరమాత్మ కంటే వేరే లేనందున దానికి విషయత్వం ఎట్లు సిద్ధించును? చూసేది ఎట్లయితాడు? తనకంటే వేరేది ఉంటే చూసేవాడు చూడబడేదని పదం వస్తాండే, ఉండే తానే అన్నప్పుడు ఈయపు విషయి అనేది ఎట్లా వస్తుంది? ఆయనకి ఆ పేరు ఎందుకు రావాలా? సాక్షి అనే పేరు ఎందుకు రావాలా? ఏది రాకూడదు. సిన్మాత్రమే జాగ్రత్త స్వప్నముల యందు సాక్ష్యమనబడు విషయులై కనిపించుచున్నాను. ఇప్పుడు మనకు జాగ్రత్త కనపడుతుందంటే ఈ సాక్ష్యము ఈ సాక్షి రెండు తానే కానీ తన్ను విడిచి సాక్ష్యము సాక్షి వేరే లేదు అనేది నిర్ధారణ చేసుకోవాలి. అంటే ఈ దేహాదులు అని నువ్వు అనుకున్నావు కదా, ఈ దేహాదులు తన్ను విడిచి అవి స్వతంత్రంగా లేవు అనేది అయిపోతే ఉండే తానే అనేది మిగులుతుంది అంతే. అప్పుడును అది స్వస్వరూపందే ఉండును. ఎందుకు అంటే చూడండి, ఇప్పుడు జాగ్రత్త వచ్చిపోయిందని చెప్పినప్పుడు జాగ్రత్తలో సాక్ష్యం ఉంటాయి, తర్వాత స్వప్నం కూడా సాక్ష్యము ఉంటాయి. ఆడ మారినట్లుంది కదా, ప్రపంచం ఇదంతా ఉన్నట్లు కనపడింది కదా. ఆ సాక్ష్యం మారిపోయి నేనంటే మళ్ళీ దీని గురించి ఎట్లా చెప్పే సాధ్యమవుతుంది అతనికి? ఒక తూరి వికారం చెందిన తర్వాత పాలు పెరుగైన తర్వాత మళ్ళీ పాలు అవుతాయా? దాని గురించి చెప్పేకొస్తుందే? పెరుగు అనేది పాలన గురించి మాట్లాడే అధికారం రాదు. అట్లా ఇప్పుడు వీటిని మళ్ళీ విషయీకరిస్తుంది కాబట్టి అత్తొస్తా ఉంది అది. ఇక నిద్ర యందు సాక్ష్యముల మిథ్యా ప్రతీతి లేనే లేదు. ఈ సాక్ష్యం అనేది ఈడన్నా ఉండే, నిద్రలో సాక్షి లేదు, రాదు లేదు. విషయ భాగ స్పర్శ ఇసుమంతయు లేని, పోని తెలుసుకునేవాడు తెలియబడే విషయం అనేది ఉందంటే ఈ కించిత్ కూడా లేని శుద్ధ చైతన్యమునే గాఢ నిద్ర అని జనులు వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు అర్థమైన నిద్ర అంటున్నారు. ఏమిటంటున్నారు నిద్రని? పరమాత్మ స్వరూపాన్ని తెలియకోకుండా నిద్ర అనే పేరు పెట్టుకున్నారు. పరమాత్మ స్వరూపాన్ని తెలియనందువలన జాగ్రత్తలు స్వప్నాలని మీరు పేర్లు పెట్టుకుంటారు ఇంతే. కాబట్టి ఈ విధంగా ఆ తప్పు తెలివి వలన ఇవన్నీ ఏర్పడినాయి. కానీ సరైన తెలివిలో ఇవి ఏమైనా ఉన్నాయా అనేదానికి, ఆ సరైన తెలివి అనేదానికే మనకి కేవల ఎరుక, ఆ చిన్మాత్ర ఇది నిద్రానుభవమే చూపించేది. మీరు నిద్ర అంటున్నారు చూడండి, నిద్ర ఏం కాదు, అది ఆ స్వరూప అనుభవమే. అది దాన్ని తెలియకోకుండా దానికి నిద్ర అనే పేరు మనం పెట్టుకున్నాం. ఆ పరమాత్మ తోపికనే స్వప్నము జాగ్రత్త అని పెట్టుకున్నాం. తాడని తెలియనప్పుడు దాన్నే పాము నీటి ధారాన్ని ఎట్లా పెట్టుకుంటామో అట్లా ఆ స్వరూపాన్ని తెలియనప్పుడు ఈ విధమైనటువంటి అవస్థలుగా మనం భావించుకొని వ్యవహారం చేస్తున్నాము అని చెప్పినాము. సతోమా సద్గమయ సోమా జ్యోతిర్గమయ జ్యోర్మా అమృతంగమయ. ఓం సహనావతు సహనౌ భునక్తు సవీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ అవశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి.